చిన్న టాపిక్ చాలా టైం తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఏం డీల్ చేస్తున్నాం అంటే సెక్షన్ 17 మొత్తం నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ సెక్షన్ 17 1-2 ఏం మాట్లాడుతుందంటే అపోర్షన్మెంట్ ఆఫ్ ఇప్పుడు ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జంప్టెడ్ సప్లైస్, అలాగే బిజినెస్ పర్పస్, నాన్ బిజినెస్ పర్పస్ ఉన్నప్పుడు ఎలా అపోర్షన్ చేయాలి అని మాట్లాడేది 17 1 and 2. 3 ఏం మాట్లాడుతుందంటే అసలు ఎగ్జంప్టెడ్ సప్లైస్ అంటే ఏంటి. 4 ఏమో ఇందులోనే ఈ 17(3)లోనే మళ్ళీ 2 రూల్స్ ఉంటాయి. రూల్ 42 అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సర్వీసెస్ అండ్ ఇన్పుట్ గూడ్స్. అలాగే రూల్ 42 తర్వాత రూల్ 43 ఏం చెప్తుంది, అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గుడ్స్ అయితే. ఓకే, నెక్స్ట్ మనకేముందంటే 17(4) ఐటీసీ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ బై బ్యాంకింగ్ కంపెనీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది ఎన్బిఎఫ్సి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. నెక్స్ట్ ఏంటి 17(5) అనేది బ్లాక్ లిక్విడేట్స్. ఓకే, ఇదన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే 17(1) and 2 గురించి మాట్లాడతాం. అపార్చుమెంట్ ఎప్పుడైతే ట్యాక్సిబుల్ గూడ్స్ అండ్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు వాటి యొక్క ఇన్వర్డ్ సప్లైస్ మీద మనం ఏం చేసుకోవచ్చు, ఐటీసీ తీసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తారు చూడు, ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లైస్ అనేవి ట్యాక్సిబుల్ అంట. అలాగే బిజినెస్ పర్పస్కి వాడుతున్నప్పుడు ఇన్వర్డ్ సప్లైస్ మీద ఏం తీసుకోవచ్చు, ఐటీసీ తీసుకోవచ్చు. అలాగే ఎగ్జంప్టెడ్ అన్ని అవుట్వర్డ్ సప్లైస్ ఎగ్జంప్టెడ్, నాన్ బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ తీసుకోవచ్చా, తీసుకోలేవు. ఒకవేళ బోత్ ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జంప్టెడ్ పర్పస్కి వాడితే అప్పుడు ఐటీసీ తీసుకోవచ్చు, బట్ ఎలా తీసుకోవాలి, ప్రొపోర్షనేట్ రేషియోలో తీసుకోవాలి. అలాగే బిజినెస్కి నాన్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు ఏం తీసుకోవాలి, అప్పుడు కూడా ప్రొపోర్షనేట్ రేషియోలోనే నీ ఇన్పుట్ సర్వీసెస్ మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, ఫాస్ట్గానే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జీరో రేటెడ్ సప్లైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఏంటి, జీరో రేటెడ్ సప్లైస్, నిల్ రేటెడ్ సప్లైస్ ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చు. ఏంటంటే జీరో రేటెడ్ సప్లైస్ అని ఓన్లీ టూ ఐటమ్స్ని మాత్రమే జీరో రేటెడ్ సప్లైస్ అని అంటారు నేను అనుకుంటున్నా. నాకు ఇందులో వేగు, బట్ దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఏమేమి జీరో రేటెడ్ సప్లైస్ అనుకుంటాం, ఒకటి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటిని సెజ్ వాళ్ళకి సప్లై చేసేటప్పుడు వాటిని ఏమంటారంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ గుడ్ విల్ ట్రీట్ దమ్ యాజ్ జీరో రేటెడ్ సప్లై. ఎందుకు జీరో రేటెడ్ సప్లై కింద ట్రీట్ చేస్తున్నాం అంటే దెర్ ఈజ్ ఎ అడ్వాంటేజ్. వాట్ ఈస్ దట్ అడ్వాంటేజ్, వెన్ యూ ట్రీటెడ్ ఇట్ యాజ్ జీరో రేటెడ్ సప్లై నీ ఇన్పుట్స్ మీద నువ్వేం తీసుకోవచ్చు, ఐటీసీ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే జీరో రేటెడ్ సప్లైస్ని ట్యాక్సిబుల్ సప్లైలా ట్రీట్ చేసి నీ ఇన్పుట్ సప్లైస్ మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ పాయింట్ రాసి చూడు, జీరో రేటెడ్ సప్లైస్ విల్ బీ కవర్డ్ అండర్ ద ట్యాక్సిబుల్ సప్లైస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. ఎందుకు అలా ట్రీట్ చేస్తుందంటే ఐటీసీ అవైల్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు. ఓకే, దాని తర్వాత ఏముంది 17(3)కి వెళ్తున్నాం. 17(3)లో ఏం మాట్లాడుతుందంటే మీనింగ్ ఆఫ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్. ఎగ్జంప్టెడ్ సప్లైస్ అంటే ఏంటి, ఇది ఇక్కడ గుర్తుంచుకో. జిఎస్టీ లా ప్రకారం ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఆర్ డిఫరెంట్, బట్ 17(3) కోసం ఇక్కడ చెప్తున్నవి ఫాలో అవ్వాలి ఎగ్జంప్టెడ్ సప్లైస్ అంటే. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవి సమ్స్లో ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే నీకు ఏంటి ప్రొపోర్షనేట్ రేషియోలో చేయాలంటాడు, అక్కడ ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంతో తెలియాలి. ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంతో తెలియాలంటే ఇది తెలిస్తేనే నువ్వు అవి చేయగలవు. ఓకే, ఇప్పుడు ఏంటంటే సప్లైస్ నోటిఫైడ్ యాజ్ ఎగ్జంప్ట్. ఏమేమి అయితే ఎగ్జంప్ట్ కింద నోటిఫై చేశారో ఆ సప్లైస్ అన్నీ కూడా ఎగ్జంప్టెడ్ సప్లైస్ అని అంటాం. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, అదర్ దాన్ ఇంట్రెస్ట్ అండ్ లోన్స్. నార్మల్గా ఇంట్రెస్ట్ అండ్ లోన్స్ అనేవి లోన్స్ ఆన్ ఇంట్రెస్ట్ డిపాజిట్స్ ఇవన్నీ ఎగ్జంప్టెడ్ సప్లైలోకి అది ఎగ్జంప్టెడ్ సప్లై కింద ట్రీట్ చేస్తాం. అంటే దాని మీద ఏంటి ట్యాక్స్ అనేది జిఎస్టీ అనేది వసూలు చేయము. ఓకే, తెలుసు కదా బేసిక్. అయితే జిఎస్టీ పర్పస్ కోసం వాటిని ట్యాక్సిబుల్ సప్లైస్ కింద ట్రీట్ చేసి దాని మీద కూడా నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాం. కానీ ఈ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వలేదు, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వారికి ఇవ్వలేదు. అదే చెప్తారు చూడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డిపాజిట్స్ ఎగ్జంప్టెడ్ బట్ ట్రీటెడ్ యాజ్ ట్యాక్సిబుల్. అవి నార్మల్గా ఎగ్జంప్టెడ్, బట్ మనం ఏం చేస్తాం, మనం ట్యాక్సిబుల్ కింద ట్రీట్ చేస్తాం. బట్ ఇది ఎవరికి ఇవ్వలేదు ఈ ఆప్షన్, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎన్బిఎఫ్సి. అంతేనమాట. ఒకసారి చదువుతాం చూడు, సర్వీసెస్ బై వే ఆఫ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, ఎక్స్టెండింగ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ as the consideration is represented by way of interest, consideration is received represented by way of interest or discount except in case of banking company or financial institution or NBFC. వాటి మీద ఏం తీసుకోకూడదు, వాటిని ట్యాక్సిబుల్ సప్లై ట్రీట్ చేయాలి. ఈవెన్ దో దోస్ ఆర్ ఎగ్జంప్టెడ్ సప్లైస్. బట్ ఈ ఆఫర్ ఎవరికి ఇవ్వలేదు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే నిల్ రేటెడ్ సప్లైస్. ఇప్పుడు ఏం చెప్పాను, జీరో రేటెడ్ సప్లైస్ నిల్ రేటెడ్ సప్లైస్ ఒకటే అని చెప్పాను. కానీ జీరో రేటెడ్ అంటే స్పెసిఫిక్గా ఏం మాట్లాడతాం, ఎక్స్పోర్ట్స్ సెజ్ వాళ్ళకి సప్లై చేసింది. ఇవి కాకుండా మిగిలిన అన్నింటిని కూడా ఎగ్జామ్టెడ్ సప్లై కింద ట్రీట్ చెయ్యి అని చెప్తున్నాడు. నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్. వాట్ ఈజ్ నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్? నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏంటి, అసలు వీటి మీద ఎప్పుడు ట్యాక్స్ అనేది లేదు. అవి ఏంటంటే ఓన్లీ 5 ఉన్నాయి. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, 5 కైండ్స్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఏంటంటే అవి పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్, ఇవన్నీ కూడా ఎలా ట్రీట్ చేస్తాం, అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ సప్లైసే. ఓకే. ఆ తర్వాత సప్లైస్ కవర్డ్ అండర్ ఆర్సీఎం. ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏం చేస్తాడు, నేను సప్లై చేసినప్పటికీ నా రెసిపియంట్ ఏం చేస్తాడు, నా రెసిపియంట్ పే చేసుకుంటాడు ట్యాక్స్. నేను పే చేయను కదా, సప్లయర్ పే చేయడు. సో అందుకని ఏమంటున్నాడంటే సప్లయర్కి ఇట్ ఈజ్ అన్ ఎగ్జామ్టెడ్ సప్లై, బట్ రెసిపియంట్ మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ. సప్లయర్ ఆఫ్ ఆర్సీఎం సప్లైస్ కెనాట్ టేక్ ఎనీ ఐటీసీ, బట్ రిసిపియన్ కెన్ టేక్ ఐటీసీ. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్, సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగ్, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, సేల్ ఆఫ్ వేర్ హౌస్ గుడ్స్. ఇవన్నీ కూడా ఏంటి, ఇవి అసలు సప్లైయే కాదు నార్మల్గా అయితే. ఓకే, చాలా జాగ్రత్తగా ఉంది ఇక్కడ. సప్లై అనే డెఫినేషన్లో మనం చూసుకుంటే, సప్లై అనే డెఫినేషన్లో మనకి ఏం తెలుసు, పాల్డ్ స్లో అని చెప్పి సప్లై అనే డెఫినేషన్ చదివించాను. ఇది జిఎస్టీల ప్రకారం సావరన్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్, పోస్ట్ ఆఫ్ సావరన్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని, పోస్ట్, యాక్షనబుల్ క్లెయిమ్స్, లీగల్ ఫీజు, ల్యాండ్ సేల్ ఆఫ్ ల్యాండ్, ఎంప్లాయీ టు ఎంప్లాయర్, డెత్ రిలేటెడ్, సేల్ ఇన్ హై సీస్, లిక్కర్ లైసెన్స్డ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, అవుట్ సైడ్ ద కంట్రీ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్, వేర్ హౌస్ గూడ్స్ అండర్ కస్టమ్స్. ఇవన్నీ కూడా ఎక్కడ చదువుకున్నాం, సప్లై అనే చాప్టర్లో చదువుకున్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అవన్నీ ఏంటి, సప్లై అనే డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. ఇంకా ఎక్స్క్లూడ్ అయిన తర్వాత అది ఎగ్జామ్టెడ్ సప్లై, ట్యాక్సిబుల్ సప్లై అనేది నువ్వు డిస్కషన్ తీసుకురాకూడదు. ఫస్ట్ చూడు ఒకసారి మళ్ళీ నీట్గా చెప్తున్నా. సప్లై అనేది ఉందా, ఈ సప్లైని నార్మల్గా ఏం చెప్తాం, ఎగ్జామ్టెడ్, ట్యాక్సిబుల్. ఓకే, ఒక సప్లైని ఎగ్జామ్టెడా ట్యాక్సిబుల్ అని చెప్తావు. ఇక్కడ అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది అసలు సప్లైయే కాదు అన్నప్పుడు ఈ కింద బైఫర్కేషన్స్కి వెళ్ళకూడదు కదా. ఇక్కడ క్యాన్సిల్ అయినప్పుడు ఇంకా ఎగ్జామ్టెడా ట్యాక్సిబుల్ అన్నది పాయింటే రాదు సప్లై కాకపోతే. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇవి అసలు సప్లైయే కాదు. సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగు, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, సప్లై ఆఫ్ వేర్ హౌస్ గుడ్స్, ఇవన్నీ అసలు సప్లై కాదు. వన్స్ సప్లై కాదు అంటే అయినా సరే 17 సబ్సెక్షన్ 3 అని చెప్తుందంటే వీటిని ఎగ్జామ్టెడ్ సప్లై కింద ట్రీట్ చేయండి అని చెప్తుంది. నార్మల్ ఇప్పుడు ఇదే కేసుని జిఎస్టీల ప్రకారం అంటే అది అసలు సప్లైయే కాదు. సో ఎగ్జామ్టెడ్ ట్యాక్సిబుల్ అన్న పాయింటే రాదు నార్మల్గా అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ అంటాం. ఇప్పుడు ఏం చెప్పాడు, సేల్ ఆఫ్ ల్యాండ్ అంటే సేల్ ఆఫ్ ల్యాండ్ కనెక్టెడ్ టు ల్యాప్టాప్ MLHC 48HQ. ఇక్కడ చూడు, సేల్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇన్ సచ్ కేసు ద వాల్యూ, ఇప్పుడు వాల్యూ ఎంత డిటర్మైన్ చేస్తాం, ఎగ్జామ్టెడ్ సప్లై అంటున్నాం. ఎగ్జామ్టెడ్ సప్లై అంటే దాని వాల్యూ ఎంత డిటర్మైన్ చేస్తామంటే దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకో. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎప్పుడు, ఆఫ్టర్ అప్టైనింగ్ ఫస్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అప్పుడు వాల్యూ ఎంత డిటర్మైన్ చేస్తామంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. ఓకే, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ సేల్ చేయడం ద్వారా వచ్చిందంటే ఏం చెప్తావు, వాల్యూ షాల్ బి డీమ్డ్ టు బి 1% ఆఫ్ ద సేల్ వాల్యూ ఆఫ్ సచ్ సెక్యూరిటీ. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీ సేల్ చేసినప్పుడు ఎంత తీసుకోవాలి వాల్యూ, 1% ఆఫ్ ద సేల్ జరిగినప్పుడు ఎంత అయితే ఉందో వాల్యూ దాని మీద 1% తీసుకో. ఆ తర్వాత ఏంటి, వేరే సప్లై ఆఫ్ వేరే హౌస్ గుడ్స్. దీని లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే నేను సప్లయర్ రా, నేను ఏం చేశానంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని నేను కస్టమ్ డ్యూటీస్ ఏం పే చేయకుండా కస్టమ్స్ వాడి వేరే హౌస్ గుడ్స్లో పెట్టుకొని నేనేం చేశానంటే నేను మురళి అనేవాడికి అమ్మేసినప్పుడు వేరే హౌస్లో ఉండగానే నేను అమ్మేసా సప్లయర్. అప్పుడు మురళి అని ఏం చేస్తాడు, బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేసుకొని ఆడు క్లియరింగ్ ఛార్జెస్ అన్ని పే చేసుకుని వాడు చేసుకుంటాడు, అది సప్లై అవుతుంది. కానీ నేను మురళికి అమ్మిందని అదేమవుతుంది, అది అసలు సప్లై డెఫినేషన్లోకి రాదు. కానీ వీటిని కూడా ఎగ్జామ్టెడ్ సప్లైస్ కింద అనుకోండి అని చెప్పి ఇది చెప్తున్నాడు. సప్లై వేర్ హౌస్ గుడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. ఇవన్నీ కూడా
ఎగ్జంప్టెడ్ సప్లైస్. ఓకే, ఏమేమి చెప్పాను? నోటిఫైడ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిల్ రేటెడ్ నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్. ఆ తర్వాత సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగు, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. ఆ తర్వాత వచ్చేసి సేల్ ఆఫ్ సప్లై ఆఫ్ వేరే హౌస్డ్ గుడ్స్. ఇవన్నీ కూడా ఎగ్జంప్టెడ్ సప్లైస్ అని అన్నా. ఇప్పుడు ఇదే పాయింట్ని ఇప్పుడు నేను వేరే పాయింట్లో మాట్లాడతాను చూడు, ఒకసారి అది తీసుకెళ్తాను. ఇప్పుడు దీన్ని ఒక క్వశ్చన్తో చేద్దాం. క్వశ్చన్ కన్నా ముందు ఒకసారి చూడు, ఇక్కడ సెక్యూరిటీస్ ఉన్నాయరా. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఇప్పుడు ఏంటి, యాజ్ పర్ జిఎస్టీ లా ప్రకారం మాట్లాడుతున్నా. ఒక సెక్యూరిటీస్ నేను అమ్మినప్పుడు దాని మీద జిఎస్టీ వస్తుందా రాదా అంటే, సెక్యూరిటీస్ అనేవి గూడ్స్ అనే డెఫినేషన్. ఇప్పుడు ఏదన్నా సప్లై అవ్వాలి, లేదంటే అది గూడ్ అన్న ఉండాలి, సర్వీస్ అన్నవి ఉండాలి. అసలు వీడేమంటున్నాడు, సెక్యూరిటీ అనేది నెయిదర్ గూడ్ నార్ సర్వీస్ అంటాడు. ఎందుకంటే ఇక్కడ గూడ్స్ అనే డెఫినేషన్ నుంచి ఏం ఎక్స్క్లూడ్ చేసాడు, మనీ అండ్ సెక్యూరిటీస్. సో దట్ ఈస్ ద రీజన్ సెక్యూరిటీస్ అనేవి ఎక్స్క్లూడ్ అవుతాయి. సో ఎక్స్క్లూడ్ అయిన తర్వాత సప్లై కాదు. అసలు సప్లై కానప్పుడు ఎగ్జంప్టెడ్ ట్యాక్సిబుల్ అన్న పాయింటే రాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చెప్పాను చూడు, స్పాల్డ్స్లో అని. ఇవి సావరన్ ఫంక్షన్స్, పోస్ట్స్, యాక్షనబుల్ క్లెయిమ్స్, లీగల్ ఫీజ్ కలెక్టెడ్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, సేల్ ఆఫ్ ల్యాండ్, ఎంప్లాయీ టు ఎంప్లాయర్, డెత్ రిలేటెడ్, హై సీస్, సేల్ ఇన్ హై సీస్, లిక్కర్ లైసెన్స్ బై స్టేట్ గవర్నమెంట్, అవుట్ సైడ్ ద కంట్రీ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్, వైర్ హౌస్ గూడ్స్ సోల్డ్ అండర్ కస్టమ్స్. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ జిఎస్టీ ప్రకారం అవన్నీ ఏంటి, సప్లై కాదు. సప్లై కానప్పుడు ఇంకా ఎగ్జంప్టెడ్ అన్న పాయింట్ రాదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సప్లై. దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 74, ఇది ఆర్టీపీ క్వశ్చన్ అనమాట. ఇది ఆర్టీపీలో ఉన్న క్వశ్చన్, ఐసీఐ ఆర్టీపీ నవంబర్ 2020లో ఉన్న క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక సప్లయర్ ఉంటాడు, వీడికి ఏముంటాయంటే వీడికి 2 యూనిట్స్ ఉంటాయి, ముంబై యూనిట్, నాగపూర్ యూనిట్. వాడు ఏమడుగుతున్నాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జంప్టెడ్ సప్లై అండర్ జిఎస్టీ లా ప్రకారం ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ముంబై యూనిట్ చేద్దాం. ముంబై యూనిట్ చేసేటప్పుడు ఏముంది, ఫస్ట్ ముంబై యూనిట్ చేస్తున్నాం కదా మనం. ఇక్కడ సేల్ ఆఫ్ ట్యాక్స్, ఇక్కడ ఏముంది, 12,50,000. అదేంటి, ట్యాక్సిబుల్ గుడ్స్. సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ అయితే ఎగ్జంప్టెడ్ అవ్వదు కదా. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇదేంటి 4,50,000, దేనికి సంబంధించి, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అట. ఇప్పుడే ఏం చెప్పాను నీకు, సెక్యూరిటీస్ ఎప్పుడైనా సేల్ చేస్తే అది అసలు గూడ్ అనే డెఫినేషన్లోకి రాలేదు. కాబట్టి అది అసలు సప్లై కాదు, ఇగ్నోర్. ఇది ఎగ్జంప్టెడ్ సప్లై కాదు, ఇది సప్లై కాదు. ఇది సేల్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏం చెప్తున్నది, ఇదిగో చూడు ఇక్కడ, సేల్ ఆఫ్ ల్యాండ్ సేల్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వేర్ ఎంటైర్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఆబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇదంతా ఏంటి, అసలు సప్లై కాదు అని చెప్తుంది. సప్లై కాదు అన్నప్పుడు ఎగ్జంప్టెడ్ సప్లై అదే పాయింట్ రాదు. ఓకే, ఆ తర్వాత ఏంటి, 90 lakhs సేల్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి అది కూడా సప్లై కాదు. ఓకే, ముంబై యూనిట్స్ నుంచి ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత అంటే 0. నెక్స్ట్ నాగ్పూర్ చూడు, సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ అనేది ఎగ్జంప్ట్ కాదు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. ఇదేంటి, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఇది ఒక నోటిఫికేషన్ ప్రకారం ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, డిపాజిట్స్ అనేవి నార్మల్ జిఎస్టీ లా ప్రకారం అయితే అది ఎగ్జంప్టెడ్ సప్లైస్. సో ఇక్కడ ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత, 1,08,000. ఓకే, ఈ నెక్స్ట్ ఏంటి, 1,85,000 అగ్రికల్చర్, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నట్ట. అంటే ఈ మూల ప్రాపర్టీ అగ్రికల్చర్ కాబట్టి ఇదే నాట్ ఏ సప్లై. ఇంకేముంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. ఇక్కడ ఏం చెప్పి చూడు, నీకు ఆ పాయింట్ తీస్తా. ఏ అనే పాయింట్ చూడు, యాక్షనబుల్ క్లెయిమ్స్. సప్లై అనే డెఫినేషన్ నుంచి ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు, యాక్షనబుల్ క్లెయిమ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. అంటే అది సప్లై కాదు. సప్లై కానప్పుడు ఎగ్జంప్టెడ్ ట్యాక్సిబుల్ అన్నదే లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. సో ఇప్పుడు నాగ్పూర్ యూనిట్లోంచి ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత వచ్చిందంటే 1,08,000 వచ్చింది. 1,08,000, దట్స్ ఇట్. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Will your answer be different if the value of exempt supply provided by Nagpur unit and Mumbai unit is to be determined for the purpose of apportionment of ITC under section 17 subsection 3? ఇప్పుడు నీ ఆన్సర్ మారుతుందా? ఇప్పుడు ఇది అపోర్షన్మెంట్ ఆఫ్ ఐటీసీ అండర్ 17 subsection 3 ప్రకారం నువ్వు ఎగ్జంప్టెడ్ సప్లైస్ చెప్పు అని అడుగుతున్నాను.
వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత. ఇప్పుడు 17 సబ్సెక్షన్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఓకే, చూడ ఆన్సర్. ఫస్ట్ దానికి 1,08,000 అది ఇందులో. ఇప్పుడు ఏంటి 17 సబ్సెక్షన్ 3 ప్రకారం మాట్లాడతాం. మళ్ళీ చేద్దాం స్టార్టింగ్ నుంచి. ఓకే, ముంబై యూనిట్, నాగ్పూర్ యూనిట్. సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ అన్నది ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ అన్నది ఏంటి, ఎగ్జామ్టెడ్ కదా. సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ ఈజ్ అన్ ఎగ్జామ్టెడ్. ఓకే, అసలు సేల్ ఆఫ్ ట్యాక్సిబుల్ గుడ్స్ అన్నది ఏమైతే ఎగ్జామ్టెడ్ గుడ్స్లోకి రాదు. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. నార్మల్ ముంబై యూనిట్ కదా నేను చేసేది. ముంబై యూనిట్లో ఏముంది నెక్స్ట్ 4,50,000 దేనికి సంబంధించి, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అంట. సెక్యూరిటీస్ దీని మీద 17 సబ్సెక్షన్ 3లో ఏమైనా చెప్పాడా అంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ చెప్పాడు. ఏం చెప్పాడు ఉండి ఒకసారి పక్కన పెడతా. అదే ఏముంది, 1% ఆఫ్ ద కన్సిడరేషన్ వాల్యూ తీసుకున్నాడు. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేవి ఎగ్జామ్టెడ్ సప్లైస్ కింద ట్రీట్ చేస్తాం. ఎంత, 4,50,000 అనేది ఎగ్జామ్టెడ్ సప్లై. ఇప్పుడు దీని మీద 4,50,000 ఇంటూ 1% అంటే ఎంత, 4,500 ఎంత అవుతుంది, అంతే కదా. రైట్, ఎంత వచ్చింది, 4,500. ఇదిగో 4,500, 1% చేస్తే 4,500. నెక్స్ట్ ఏముంది, 90 lakhs. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అమ్మేవంట. ఎంతకి, 90 lakhsకి అమ్మితే దీని మీద ఏం చెప్పాడు, సేల్ ఆఫ్ బిల్డింగ్ కానీ సేల్ ఆఫ్ ల్యాండ్ కానీ విచ్ వాజ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్. స్టాంప్ డ్యూటీ పేడ్ ఎంత అంట, 75 lakhs. ఇందు మీద ఎంత తీసుకోవాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంటే 75 lakhs. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 75 lakhs. ఓకే, ఇది దీంట్లో ఇప్పుడు టోటల్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత, ముంబై నుంచి 4,500 ప్లస్ 75 lakhs. అది ముంబైలోంచి వచ్చిన ఎగ్జామ్టెడ్ సప్లై. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాగ్పూర్కి వెళ్దాం. నాగ్పూర్లో ట్యాక్సిబుల్ గుడ్స్ ఉంది, ఇది ఎగ్జామ్టెడ్ కాదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నార్మల్గా ఇది ఎగ్జామ్టెడ్, కానీ మనకి ఏం చెప్తుంది 17 సబ్సెక్షన్ 3 ఇంట్రెస్ట్ అనేవి ఎగ్జామ్టెడ్ అయినా సరే ట్యాక్సిబుల్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇది కూడా ట్యాక్సిబుల్ సప్లై, ఎగ్జామ్టెడ్ కాదు. ఇదేంటి, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, సేల్ ఆఫ్ ల్యాండ్ కాబట్టి ఇది తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకోవాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ కూడా అదే ఉంది, సో ఇది తీసుకుంటాం. నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. యాక్షనబుల్ క్లెయిమ్స్ గురించి ఏమైనా చెప్పిందే 17 సబ్సెక్షన్ 3 చెప్పలేదు కాబట్టి దిస్ ఈజ్ ఇగ్నోర్, దిస్ ఇస్ నాట్ ఏ సప్లై. సో ఇప్పుడు ఎంత వచ్చింది దీంట్లోంచి, 185 lakhs ఎంత వచ్చింది, 185 lakhs. ఇది 185 lakhs. సో ఇదన్నమాట ఆన్సర్. విత్ దిస్ 17 సబ్సెక్షన్ 1, 2, 3 అనేది క్లియర్గా ఉంది కదా. ఓకే, టాపిక్ రూల్ నెంబర్ 42 నేర్చుకుందాం. ఏది, ఐటీసీలో రూల్ నెంబర్ 42. ఇదేం చెప్తుందంటే, మ్యానర్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఐటీసీ ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ సర్వీసెస్ మీద. ఓకే, మామూలుగా మనకు బేసిక్ రూల్ ఏంటంటే, ఏదైనా సరే బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు అండ్ ట్యాక్సిబుల్ పర్పస్కి వాడున్నప్పుడే దాన్ని, ఇప్పుడు ఒక రా మెటీరియల్ తీసుకున్నాం, దాన్ని బిజినెస్ పర్పస్కి వాడాలి అండ్ ట్యాక్సిబుల్ నీ అవుట్వర్డ్ సప్లై అవ్వాలి, ట్యాక్సిబుల్ అవ్వాలి. నువ్వు ఏదైతే రా మెటీరియల్ తీసుకుంటున్నావో ఆ రా మెటీరియల్తో తయారు చేసిన ఒక ఫైనల్ ప్రోడక్ట్ నీ అవుట్పుట్లో ఏమవ్వాలి, అది ట్యాక్సిబుల్ అవ్వాలి. అప్పుడే నువ్వు ఇన్పుట్ మీద నేను ఐటీసీ ఇస్తానని చెప్పాడు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొన్ని నాన్ బిజినెస్కి, కొన్ని నాన్ ట్యాక్సిబుల్ పర్పస్కి కూడా యూజ్ చేస్తాం. అప్పుడు వాటి మీద ఐటీసీ ఇస్తామంటే ఇవ్వము. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఓకే, ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఇన్వర్డ్ సప్లైస్. ఓకే, ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఇన్వర్డ్ సప్లైస్ ఏం చెప్తున్నాడు, నాన్ బిజినెస్ పర్పస్కి అయితే వాడకూడదు, ఎగ్జామ్టెడ్ సప్లైస్కి వాడకూడదు, బ్లాక్డ్ ఐటీసీకి కూడా వాడకూడదు, ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్కి మాత్రం వాడాలి. ఓకే, ఇది ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. చూడు, ఒక 4 lakhs నీకేముంది, విత్ టోటల్ ఐటీసీ ఉంది నీ దగ్గర. అయితే అందులో 50,000 ఏంటి, నాన్ బిజినెస్ పర్పస్కి వాడాం, ఎగ్జామ్టెడ్ సప్లైకి ఏమో 75,000 వాడాం, బ్లాక్డ్ ఐటీసీకి ఏమో 25,000 వాడాం.
అంటే ఇవన్నిటిని తీసేస్తే ఎంత వస్తుంది మనకి, ఇదన్నీ తీసేస్తే ఈ 3 తీసేస్తే మనకు మిగిలిదల్లా ఈ ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్కి వాడింది. సో 4 lakhs మైనస్ ఈ అమౌంట్ తీస్తే ఎంత వచ్చిందంటే 2,50,000 వచ్చింది. ఈ 2,50,000 మైనస్ ట్యాక్సబుల్ అండ్ బిజినెస్ పర్పస్, ట్యాక్సబుల్ పర్పస్కి వాడో బిజినెస్ పర్పస్కి వాడో, అప్పుడు అది కూడా తీసేస్తే ఏమైంది, తీసేస్తే దీన్ని ఏమంటారంటే కామన్ క్రెడిట్. కామన్ క్రెడిట్ అంటే ఏంటి, ఇవి ట్యాక్సబుల్కి వాడో అండ్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ కానీ, లేదంటే ట్యాక్సబుల్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ పర్పస్ కానీ, ఇవన్నిటిలో కూడా ఏమంటామంటే కామన్ క్రెడిట్ ఉంటాం. ఈ కామన్ క్రెడిట్ని మనం మళ్ళీ 2 బైఫ్రికేషన్స్ చేస్తాం. ఎలాగా, కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లై, ఎగ్జామ్టెడ్ సప్లై గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. ఇది ఏంటంటే ఇంకో పార్ట్ నాన్ బిజినెస్ పర్పస్. ఎగ్జామ్టెడ్ సప్లై ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఏదైతే వచ్చిందో కామన్ క్రెడిట్, ఆ కామన్ క్రెడిట్ని ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్, అప్పుడు విల్ గెట్ దిస్ వన్. నెక్స్ట్ ఏంటి, ఇటు సైడ్ చూస్తే ఏముందంటే నాన్ బిజినెస్ పర్పస్కి ఎంత వాడావు అంటే అప్పుడు నాన్ బిజినెస్ టర్న్ ఓవర్ డివైడ్ బై బిజినెస్ టర్న్ ఓవర్ అని చెప్పాం. ఇక డైరెక్ట్గా ఒక 5% రేట్ ఉంటుంది. ఆ 5% రేట్తో కట్టితే ఎంతైతే వస్తుందో అదంతా ఏంటి, నాన్ బిజినెస్ పర్పస్కి వాడినట్టు అడాక్ బేసిస్లో తీసుకుంటాం. ఇక్కడ మాత్రం ఏంటి, టర్న్ ఓవర్ బేసిస్లో తీసుకుంటాం. ఎంతైతే కామన్ క్రెడిట్ ఉందో ఆ కామన్ క్రెడిట్లో ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్. ఓకే, విత్ దిస్ యూ గెట్ ఏ బెటర్ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఐటీసీ అసలు ఎక్కడ కనిపిస్తుంది మనకి, బేసిక్స్లో మనం మాట్లాడతాం దీని గురించి. జిఎస్టీ 3Bలో వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో మనకి కామన్ ఐటీసీ, అందులో 100% ఎలిజిబుల్ కాదు. ఐటీసీ యాజ్ పర్ రూల్ 42 మనం కొంచెం రివర్స్ చేయాలి, అంటే వీఆర్ ఇన్ఎలిజిబుల్. అదేంది ఇన్ఎలిజిబుల్, ఈ కామన్ క్రెడిట్ అండ్ నాన్ బిజినెస్ పర్పస్ ఏదైతే వచ్చిందో అది ఇన్ఎలిజిబుల్ అని చెప్పి అది మైనస్ చేస్తాం. 20,000 + 2,500 22,500 మైనస్ చేస్తాక నెట్ ఎలిజిబుల్ ఐటీసీ ఫర్ సెట్ ఆఫ్ 2,75,000 2,27,500. ఇది నార్మల్గా సమ్మరీ. ఇది రూల్ నెంబర్ ఏం చెప్పాడు, రూల్ నెంబర్ 42 ఏం చెప్తాడంటే ఒకటే బేసిక్ తంబు రూల్ ఏంటంటే ఎప్పుడన్నా ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్కి ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ నాన్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ అండ్ ట్యాక్సిబుల్ ఈ రెండింటిని ఇచ్చినప్పుడు నువ్వు ప్రొపోర్షనేట్ రేషియో చేయాలి. బిజినెస్ నాన్ బిజినెస్ పర్పస్కి ఇచ్చినా సరే ప్రొపోర్షనేట్ రేషియో చేసుకోవాలి, అంతే థంబ్ రూల్. ఇంకొక చిన్నది నోట్ ఉందో చదువుదాం అంటుంది చూడు. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ ఐటీసీ క్యాలిక్యులేషన్ ఏదైతే చెప్పానో ఈ క్యాలిక్యులేషను మంత్లీ చేస్తాం, అలాగే ఇయర్ ఎండ్లో మొత్తం ఎంటైర్ ఇయర్ కూడా చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు. ప్రొవిజనల్గా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు మనం ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం ఐటీసీ రూల్ నెంబర్ 42 ప్రకారం. రూల్ నెంబర్ 42 ప్రకారం చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది, మొత్తం ఓవరాల్ ఇయర్కి అన్నీ ప్లస్ చేసుకుంటూ వెళ్తే 15 lakhs వచ్చింది. ఇది ఇంత రివర్స్ చేయాలి, ఇంత ఐటీసీ మనం ఎలిజిబుల్ కాదు, సో యూ హ్యావ్ టు రివర్స్ అని మనం రివర్స్ చేసుకుంటూ వచ్చాం ఇంత. కానీ యాక్చువల్లీ మనం ఈ 31st March 2024కి ఫైనల్గా మనం చేసినప్పుడు ఏమైందంటే 31st Marchకి ఫైనల్గా 12 lakhs మాత్రం మనం రివర్స్ చేయాలి. కానీ మనం ఎంత రివర్స్ చేస్తాం, 15 lakhs రివర్స్ చేస్తాం, అంటే ఎక్కువ వదిలేసాం. రివర్సల్ అంటే ఏంటి, ఐటీసీను ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, కానీ మనం ఏం చేసాం, ఇక దీనికి యాక్చువల్గా మనం ఐటీసీ రివర్స్ చేసింది 12 lakhs, కానీ మనం అంతే రివర్స్ చేసేసాం 15 lakhs, అంటే ఎక్సెస్ 3 lakhs వదిలేసుకున్నాం మన ఐటీసీని. సో అది మనం రీక్లెయిమ్ చేసుకోవచ్చు కదా, ఎస్ యూ కెన్ క్లెయిమ్. సో ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసుకోవచ్చు ఆ 3 lakhsని, బట్ కెన్ బి అవైల్డ్ యాజ్ ఐటీసీ, బట్ బై 30th September 2024 కల్లా అది రివైజ్ చేసుకోవాలి. అదే చెప్తారు చూడు ఈ పాయింట్. అది తర్వాత ఈ కింద పాయింట్ కూడా చదివితే రెండు కలిపి చేద్దాం. ఒకవేళ ఇదే ప్రొవిజనల్గా 15 lakhs అయ్యి బట్ ఫైనల్గా మనకి వచ్చిందంతా 18 lakhs రివర్స్ చేయాల్సింది 15 lakhs రివర్స్ చేసావు, తక్కువ చేసావు. అంటే ఏంటి, ఇప్పుడు తక్కువ చేసుకున్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఎక్సెస్ మిగిలిన డిఫరెన్స్ ఏదైతుందో ఇప్పుడు రివర్స్ చేయాలి. షార్ట్ ఫాల్ ఇన్ రివర్స్ ఎంత 3 lakhsని ఇప్పుడు రివర్స్ చేసాం. రివర్స్ బై 30th September 2024 అలాంగ్ విత్, ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు విత్ ఇంట్రెస్ట్ చేయాలి. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 18% per annum ఫ్రమ్ 1st April 2024 టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఇప్పుడు కూడా మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం పట్టించుకోదు, కానీ ఆడికి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూడు ఇదేంటి, మనం ఎక్కువ రివర్స్ చేసేసాం కాబట్టి ఆడికి లాస్. సో ఆడు ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ కూడా పే చేయాలంటున్నాడు. ఇప్పటి నుంచి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 18% per annum ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఏప్రిల్ బిగినింగ్ నుంచి. ఓకే, ఒక్కసారి చూడు ఇప్పుడు అదే ఏదైతే ఉందో మళ్ళీ చదువుతున్నా.
C3 ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడుకున్నాం D1 D2 ఇక్కడ చెప్పావు కదా D1 D2 అని ఇది ఓకే. ఇది D1 D2 ఏదైతే చెప్పావో విల్ బీ కంప్యూటెడ్ సెపరేట్లీ ఫర్ ఐటీసీ ఆఫ్ CGST SGST UTGST అండ్ IGST అన్నింటికి సెపరేట్ చేస్తారట. D1 D2 విల్ బీ కంప్యూటెడ్ ఫర్ ద హోల్ ఫైనాన్షియల్ ఇయర్ బై టేకింగ్ ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద హోల్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ తీసుకుంటాడట. ఇఫ్ దిస్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ద అమౌంట్ ఆల్రెడీ to the output tax liability every month, the differential amount will be added to the output tax liability in any of the month till the September of the succeeding year along with 18% interest from 1st April. ఎప్పటి నుంచి 18% ఇంట్రెస్ట్ 1st April 2000 నుంచి సక్సీడింగ్ టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ అనమాట. అదే ఇఫ్ ద అమౌంట్ ఈజ్ లెస్ మనం తీసుకోవాల్సిన రివర్స్ చేయాల్సిన తక్కువ ఎక్కువ మనకి అడ్వాంటేజ్ తక్కువ వచ్చింది అనుకోవాలి. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ లెస్ దెన్ ద అమౌంట్ యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎవ్రీ మంత్ ద అడిషనల్ అమౌంట్ పేడ్ హ్యాస్ టు బి క్లెయిమ్డ్ బై ద బుక్ క్లెయిమ్డ్ బ్యాక్ యాజ్ క్రెడిట్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఎనీ మంత్ టిల్ ద సెప్టెంబర్ ఆఫ్ ద సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా క్లెయిమ్ చేసుకోమని ఈ పాయింట్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇందేంటి ఒకవేళ ఎక్కువ రివర్స్ చేసేస్తే మా ఇది కూడా 30th సెప్టెంబర్ లోపు చేయి, బట్ ఇంట్రెస్ట్ కూడా పే చేయి ఫ్రమ్ ద ఇయర్ బిగినింగ్ నుంచి టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ అనమాట. ఓకే, విత్ దిస్ రూల్ నెంబర్ 42 ఈస్ క్లియర్. విల్ డూ 2 క్వశ్చన్స్. ఏదైతే అపార్చుమెంట్ గురించి చెప్పామో అదే మళ్ళీ అదే లాజిక్ ఇక్కడ కూడా చెప్తాడు. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 3 అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపార్చుమెంట్ ఆఫ్ క్రెడిట్ ఇన్వర్డ్ సప్లైస్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్సబుల్ అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ బిజినెస్ పర్పస్ ఐటీసీ అవైలబుల్. ఏదైతే ఇన్వర్డ్ తీసుకుంటున్నామో సప్లైస్ అది ఎప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్స్ ఏంటి ఇన్వర్డ్ సప్లైస్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్సబుల్ అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ బిజినెస్ పర్పస్ ఐటీసీ అవైలబుల్. నీ అవుట్వర్డ్ సప్లైస్ ఏదైతే ఫుల్లీ ట్యాక్సబుల్ బిజినెస్ పర్పస్ అయినప్పుడు వాటి మీద నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు. ఇందాక అదే చెప్పాను నేను. ఏదైతే నాన్ బిజినెస్ పర్పస్ ఎగ్జెంప్టెడ్ అవుట్వర్డ్ సప్లైస్ మీద నువ్వు ఐటీసీ తీసుకోవచ్చా? తీసుకోలేవు. ఐటీసీ కెనాట్ బి అవైల్డ్. ఒకవేళ ఇన్వర్డ్ సప్లైస్ అనేవి బోత్ ట్యాక్సబుల్ ఎగ్జెంప్టెడ్ మీద తీసుకున్నప్పుడు అప్పుడు ఎలా తీసుకుంటాం? ప్రొపోర్షనేట్గా తీసుకోవాలి ఐటీసీని. అలాగే ఇన్వర్డ్ సప్లైస్లో బిజినెస్ పర్పస్కి అండ్ నాన్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు ఐటీసీ కూడా ప్రొపోర్షనేట్ రేషియోలో తీసుకోవాలి. దాట్స్ ఇట్. జీరో రేటెడ్ సప్లైస్ విల్ బీ కవర్డ్ అండర్ ట్యాక్సబుల్ సప్లైస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. ఐటీసీ తీసుకున్నప్పుడు నువ్వేం చెప్పావు? ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఏదైతే అవుట్వర్డ్ సప్లై ఎగ్జెంప్టెడ్ అయినప్పుడు దాని మీద తీసుకున్న ఇన్వర్డ్ సప్లైస్ ఐటీసీ రాదు అని చెప్పావు. కానీ జీరో రేటెడ్ ట్యాక్స్ ఐటమ్స్ ఉంటాయి, దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రేట్ ఉంది, బట్ యాజ్ ఆఫ్ నో ద రేట్ ఈజ్ 0. సో అవి ఎగ్జెంప్టెడ్ సప్లైస్ కాకుండా మామూలుగా ట్రీట్ చేస్తాం ట్యాక్సిబుల్ కింద. సో దాని మీద మనం ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు అదనమాట. సో వీఆర్ డన్ విత్ దిస్ పాయింట్. ఇది ఓకే, గుర్తుంచుకో. 17(1), 2, 3 దీని మీద లింకింగ్గా చదువుదాం. ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నా అదే కాన్సెప్ట్ మీద ఉంటుంది. చూడు, వాడు గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట. గార్మెంట్ ఫ్యాక్టరీ రిసీవ్స్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ ఫర్ మేకింగ్ యూనిఫామ్స్ ఫర్ కమాండ్ యూనిట్. ఈ కమాండ్ యూనిట్కి యూనిఫామ్స్ తయారు చేయాలి. ద సప్లై ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ నోటిఫికేషన్. అది ఏదైతే యూనిఫామ్స్ తయారు చేయడం అది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అట అండర్ సెక్షన్ 11. ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రొక్యూర్డ్ ఫర్ సచ్ సప్లై. ఫ్యాబ్రిక్ అనేది ఈ సప్లైకి సంబంధం కోసమే తీసుకుని ఉంటాయి. ఇన్పుట్స్ గురించి మాట్లాడుతున్నాడు. బట్ ద థ్రెడ్ అండ్ లైనింగ్ మెటీరియల్, ఇది ఇంపార్టెంట్. బట్ ద థ్రెడ్ అండ్ లైనింగ్ మెటీరియల్ ఫర్ ద కాలర్స్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్యాక్సిబుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ యాజ్ వెల్. థ్రెడ్స్ లైనింగ్ అందులో ఏమిటి? థ్రెడ్ లైనింగ్. థ్రెడ్ అనేది పై ట్యాక్సిబుల్లోనే వాడతాం, అదర్లోనే వాడతాం. అయితే ఇది ద టర్న్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాడు. ద టర్న్ ఓవర్ ఆఫ్ ద అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అండ్ ఎగ్జెంప్టెడ్ యూనిఫామ్స్ ఈజ్ 4 crore and 1 crore respectively. The ITC on the thread and lining material procured in July is 5,000 and 15,000 respectively. 5,000 to 15,000 respectively. Calculate the amount of eligible ITC in respect of the procurement of thread and lining material. ఎలిజిబుల్ ఐటీసీ ఎంత విత్ రెస్పెక్ట్ టు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ థ్రెడ్ అండ్ లైనింగ్ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాడు. నార్మల్ మాకు ఏం తెలుసు, ఒకటి ఏదన్నా సరే ఇన్పుట్ రా మెటీరియల్
అవుట్వర్డ్ సప్లై అనేది ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ ఉన్నప్పుడు ప్రొపోర్షనేట్ రేషియోలో చేయాలని తెలుసు. సో రూల్ 42 కూడా అదే చెప్పింది. యాజ్ పర్ 17 సబ్సెక్షన్ 1, 2, 3 అది కూడా అదే చెప్పింది. సో ఇప్పుడు ఏం చెప్తావు, టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇక్కడ, టోటల్ టర్న్ ఓవర్ గురించి కాదు ఇక్కడ పాయింట్. ఐటీసీ ఎంత తీసుకున్నావు ఫస్ట్ ఇక్కడ 5000 ఒకటి, ఎంత ఐటీసీ 5000 ఒకటి, 15000 ఒకటి ఉంది థ్రెడ్ మీద లైనింగ్ మీద, అంటే థ్రెడ్ మీద 5000 లైనింగ్ మీద 15000, ఈ రెండింటిలో కలిపితే అది కామన్ క్రెడిట్ ఎంత అయింది ఇప్పుడు 20. ఇప్పుడు దీన్ని ప్రొపోర్షనేట్లో పంచాలి. ఎగ్జామ్టెడ్కి ఎంత ఉంది 4 crore, సారీ ద టర్న్ ఓవర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ సంబంధించింది 4 crore, ఎగ్జామ్టెడ్ ఏమో 1 crore. అంటే ఎగ్జామ్టెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం తిరిగి ఇచ్చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్. ఎగ్జామ్టెడ్ 1 crore, టోటల్ టర్న్ ఓవర్ ఎంత 1 + 4 5. ఓకే, సో ఇప్పుడు ఎంత వచ్చింది 4000 వస్తుంది. ఈ 4000 ఏదైతే వచ్చిందో దాన్ని ఏం చేయాలి వాళ్ళు, యాజ్ పర్ రూల్ 42 ప్రకారం అది రివర్స్ చేసేయాలి. మిగిలింది అవైల్ చేసుకోవాలంటే 20,000లో 4000 తీసి 16,000 వాడు అవైల్ చేసుకోవాలి. అదే చెప్తాడు చూడు, therefore credit on such items will be apportioned and credit attributable to exempt supplies will be reversed in the terms of rule 42. The credit attributable to exempted supplies common credit into exempted turnover divided total turnover. ఇదంతా ఎందుకు సోది మనకు, క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ 4000, ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ ఎంత 20,000, 4000 తీసేస్తే 16,000 అనేది ఎలిజిబుల్ ఐటీసీ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్డ్ క్రెడిట్లో ఇన్వర్ట్ సప్లై సర్వైవ్ చేసుకో. ఫుడ్, బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, బ్యూటీ, ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ. అంటే ఇది ఏం చెప్పింది, ఇదంతా ఫుడ్, బ్యూటీ, ఇన్సూరెన్స్ కేటగిరీలోకి తోసాను. ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, బ్యూటీ, ట్రీట్మెంట్ ఇంక్లూజివ్ కాస్మెటిక్, ప్లాస్టిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్సెస్ మీద ఏంటి ఎక్సెప్షన్ ఏమి ఇచ్చాడు, వీటి మీద ఐటీసీ అనేది బ్లాకు. అయితే ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇన్వర్ట్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్. ఇన్వర్ట్ సప్లై ఈజ్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై. ఓకే, ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ అబ్లిగేషన్. ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ అబ్లిగేషన్ కింద ఇచ్చినా సరే అది కూడా ఏమవుతుంది ఎలిజిబుల్. 3 categories, ఇన్వర్డ్, అవుట్వర్డ్ సేమ్ సప్లై. ఇన్వర్డ్ సప్లై అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై. థర్డ్ ఏంటి, ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ అబ్లిగేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 12. ఒక మ్యానుఫ్యాక్చర్ రూఫింగ్ షీట్స్ అని కూడా ఉన్నాడట. వాడికి ఆల్రెడీ ఓపెనింగ్ ఐటీసీ ఎంత ఉంది 1,60,000. ఈ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొక్యూర్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జూన్లో ఆడు ప్రొక్యూర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఆడికి ఏం కావాలి, కంప్యూట్ ద ఐటీసీ క్రియేటెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. జూన్లో ఐటీసీ ఎంత క్రియేట్ అయింది. ఓకే, మొత్తం ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు 1,60,000 ఓపెనింగ్ రాసుకోవాలి. ఓకే ఓకే, అదేమిటి కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ అవైలబుల్ అండ్ క్రెడిట్ ఆఫ్ జిఎస్టీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు, టోటల్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 60 lakhs. అంటే 60 lakhs ఇంటూ 18% ఎంత, అంతే కదా, 60 lakhs ఇంటూ 18% గివ్స్ యూ 10.8. 10,80,000 అనేది జూన్లో మనం చేసిన టర్న్ ఓవర్కి పడే జిఎస్టీ. అయితే వాడు ఏం చెప్పాడు పైన ఒక్క పాయింట్ చదువుకుంటారా ఇప్పుడు. ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ రా మెటీరియల్స్ 40,000. ద రా మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బోత్ ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్. బోత్ ఎగ్జామ్టెడ్ ట్యాక్సిబుల్ సప్లైస్ కాబట్టి దాని మీద ఐటీసీ వస్తుంది. బట్ టు ద ప్రొపోర్షనేట్ రేషియో ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లైస్. సో ఐటీసీ 40,000 అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ ఏమైంది, ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ హార్వెస్ట్ క్యాటరర్స్ ఇన్ కనెక్షన్ విత్ హౌసింగ్ సెరమనీ దట్ ఈస్ 10,000. ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ క్యాటరింగ్ సర్వీసెస్ మీద ఏంటి, ఇన్వర్డ్ సప్లైస్ మీద ఇప్పుడు చదివించాను ఏంటి, ఫుడ్, బ్యూటీ, ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్లో క్యాటరింగ్ సర్వీసెస్ సంబంధించిన ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయంటే కవర్ అవ్వవు. సో ఇన్ కనెక్షన్ విత్ దిస్ హౌసింగ్ సెరమనీ ఈజ్ 10,000 తీసుకుంటాం. Input tax on raw materials used exclusively in the manufacture of exempt supplies is 2 lakhs is 20,000. The input tax on credit, cosmetic, plastic and
ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ అండ్ మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈజ్ 30,000. అంటే ప్లాస్టిక్ సర్జరీ వాటి మీద ఐటీసీ ఇస్తాడా ఇవ్వడం. సో ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఐటీసీకి ఏమి ఎలిజిబుల్ చూద్దాం. చూడు, కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ కామన్ క్రెడిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ సప్లైస్కి ఇన్పుట్ ట్యాక్స్ రా మెటీరియల్స్ ఓకే ఎలిజిబులే. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, హౌసింగ్ సెరమనీ. ఎక్కడున్నాను నేను, ఓకే ఫస్ట్ది అయిపోయింది. ఇన్పుట్ ఆఫ్ ఇది సెకండ్, ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ హార్వెస్ట్ క్యాటరర్స్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ హౌసింగ్ సెరమనీ క్యాటరింగ్ సర్వీసెస్ అట. ఏం చేయొచ్చు, బ్లాక్డ్. ఇన్పుట్ ఆఫ్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్లో వాడంట కంప్లీట్లీ, అది కూడా నిల్లే. నెక్స్ట్ ఏంటి, టోటల్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఫర్ ద మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ఏం చెప్తావు, ప్లాస్టిక్ సర్జరీ మీద ఐటీసీ ఇస్తామంటే ఇవ్వడం, ఎందుకంటే బ్లాక్ ట్రీట్మెంట్ కాబట్టి. సో ఎంత వచ్చింది దాని మీద కూడా ఇవ్వం. సో టోటల్ ఐటీసీ ఎంత వస్తుందంటే 40,000 పైన చెప్తున్న ఇది నెక్స్ట్ ఎక్కడున్నాను, నిద్ర వచ్చేస్తుంది అసలు. సో టోటల్ ఎంత, 10,80,000లోంచి 40,000 మన షేర్ తీసేస్తే ఇంకెంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 1,60,000. ఓకే, ఇది ఇక్కడ రాసావు. లెస్ ఐటీసీ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జెంప్టెడ్ సప్లై ప్రకారం ఐటీసీ ఎంత, అదే కామన్ క్రెడిట్ ఎంత అంటే దానికోసం ఏం చెప్పాడు, ఇక్కడ నువ్వేం చేసావు, ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఏదైతే ఉందో దాని మీద టోటల్ ఎంత అన్నో చెప్పు, 40,000. ఈ 40,000కి ఐటీసీ ప్రొపోర్షనేట్ రేషియోలో చేసుకోవాలి కదా. ప్రొపోర్షనేట్ రేషియోలో అంటే ఎలా చేస్తావు, ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. వాట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్, ఇన్పుట్ ఆఫ్ ట్యాక్స్ రా మెటీరియల్స్ యూజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఎంత, 2 lakhs. అది కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ మీదే. అయితే ట్యాక్సిబుల్ సప్లైస్ ఎంత అని చెప్పి కింద 60 lakhs. సో మొత్తం ఎంత, ఇది ఈ పాయింట్ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టువర్డ్స్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్లో ఎంత చెప్తావు, ఎగ్జెంప్టెడ్ సప్లై 2 lakhs ఉందిరా, అంతే కదా. టోటల్ 40,000 ఉంది కామన్ క్రెడిట్. ఈ 40,000లో ఎగ్జెంప్టెడ్కి ఎంత వస్తుందంటే 40,000 ఇంటూ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఎంత, ఎగ్జెంప్టెడ్ సప్లై 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. టోటల్ టర్న్ ఓవర్ 60 అంటే 62. 40 ఇంటూ 2 డివైడ్ బై 62 ఎంత, 1.29 వచ్చిందా, అంతే. ఐటీసీ అట్రిబ్యూటబుల్ టువర్డ్స్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ టు బి రివర్స్డ్ ఈజ్ 1,290. 1,290 ఇది క్లియర్ కదా. సో టోటల్ ఎంత వచ్చింది, జిఎస్టీ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఇందులోంచి ఐటీసీ రివర్స్ చేయాల్సింది, ఐటీసీ మొత్తం ఎంత వచ్చింది, 1,98,710 తీసేస్తే నెట్ జిఎస్టీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్కి ఎంత అవుతుంది. ఇందులో డౌట్ ఉందా, ఏమీ లేదురా. ఏం చేశానంటే ఫస్ట్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఏంటో కనుక్కున్నాను. ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఓన్లీ 40,000 మాత్రం, మిగిలిన ఏవి కూడా ఎగ్జెంప్టెడ్ సప్లైస్ లేవు. సో ఈ ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి పడుతున్న ఐటీసీ ఎంతో రివర్స్ చేసేసి అనమాట. 40,000 ఇంటూ 2 డివైడ్ బై 62 అంటే ఏంటి, ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ 2 lakhs డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ 62. సో ఎంత వచ్చింది, 1,290 వచ్చింది. 1,290 అంటే ఇదంతా కలిపితే ఎంత వచ్చింది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది, 8,81,290 అనేది ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్. ఐజిఎస్టీ అనేది అంత అనమాట. నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఇంకా అంత పే చేయాలి ఐటీసీ రివర్స్ చేసేగా. రూల్ నెంబర్ 43కి వెళ్దాం. రూల్ నెంబర్ 43 ఏం చెప్తుందంటే క్యాపిటల్ గూడ్స్ మధ్యలో ఐటీసీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. మ్యానర్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గూడ్స్. ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉంటాయి.
ఏంటి ఫస్ట్ అవైలమెంట్ అంటే ఏంటి అలా తెలుసుకో. అవైలమెంట్ అంటే ఏంటంటే టేకింగ్ ఐటీసీ తీసుకోవడం దాని గురించి మాట్లాడేది అవైలమెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే 3 కేటగిరీస్. క్యాపిటల్ గుడ్ 1 ఏంటి ఫుల్లీ ట్యాక్సిబుల్ బిజినెస్ పర్పస్కి వాడేది. ఇంకోటి ఏంటి క్యాపిటల్ గుడ్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్టెడ్ అండ్ నాన్ బిజినెస్ పర్పస్కి వాడేది క్యాపిటల్ గుడ్ 3. మధ్యలో ఉన్నది ఏంటి రెండిట్లకి కామన్గా వాడేది ఏంటి దీనికి క్యాపిటల్ గుడ్ 1కి 2కి కామన్గా వాడేది. అంటే ఏంటి ఇందులో ట్యాక్సిబుల్ ఉంటుంది అలాగే నాన్ ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ ఉంటుంది అన్నమాట. అంటే రెండు కాంబినేషన్ నాన్ బిజినెస్ పర్పస్ కానీ నాన్ ఎగ్జామ్టెడ్ కానీ ఉంటుంది. ఓకే, ఇది క్లియర్. వాడు ఏం చెప్తున్నాడు అసలు దీంట్లో ఎలా చేయాలంటే 100% ఆఫ్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ పెయిడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. క్యాపిటల్ గుడ్స్ మీద 100% ఏం తీసుకొచ్చట ఐటీసీ తీసుకొచ్చట. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గుడ్ అనేది ఏంటి 100% ఐటీసీ తీసుకొచ్చి దీని మీద ఏంటి ఎగ్జామ్టెడ్ నాన్ బిజినెస్ పర్పస్గా అవుతున్నప్పుడు మనం ఐటీసీ తీసుకొచ్చా అస్సలు తీసుకోలేం దీంట్లో. అయితే దీని మీద CG2లో కూడా మనం బోత్ ట్యాక్సిబుల్ అలాగే ఎగ్జామ్టెడ్గా వాడినప్పుడు కూడా తీసుకోవచ్చు మనం ఐటీసీ. బట్ దెర్ ఈజ్ ఎ పాయింట్. అప్పుడు ఏం చేయాలంటే ఈ అసెట్ 60 months మన దగ్గర ఉంటుంది అని ఎస్టిమేట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అసెట్ ఎంత 10 lakhs రా, అది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. అంటే జిఎస్టీ ఎంత వచ్చింది 12%. సో 1,20,000 ఐటీసీ ఉంది మన దగ్గర. ఈ ఐటీసీ 1,20,000 కూడా మనం ఏమైనా ఎస్యూమ్ చేసుకోవాలంటే ఈ క్యాపిటల్ గోడ్ ఓన్లీ 60 months మన దగ్గర ఉంటుంది అని చెప్పి 1,20,000 డివైడ్ బై 60 months చేసి ఎంత వచ్చింది ఇక్కడ 2,000. ఈ 2,000ని మనం ఏం చేయాలంటే ఎవ్రీ క్వార్టర్లో 5% చెప్పిన రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎంత 2,000 ఇంటూ 5% ఎంత వస్తుంది 2,000 ఇంటూ 5%. కాదు 2,000 ఇంటూ 5% కాదు. ఈ 2,000లో ఎగ్జామ్టెడ్ డివైడెడ్ బై ఫుల్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఎంతైతే వస్తుందో దాంట్లోంచి ఎవ్రీ టైమ్ 5% ఆఫ్ ద క్వార్టర్ తీసుకుంటారు. ఫర్ 2,000 డివైడ్ బై చేస్తే 2,000లో ఇలా ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ చేసిన ఎంత వచ్చింది 800 వచ్చింది. ఈ 800 కూడా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ క్వార్టర్కి 5% చొప్పున తీసుకుంటూ వెళ్ళాలి. అది నీకు నేను చేయిస్తాను ప్రాక్టికల్గా. ఇక్కడ చూడు, ఇక్కడ చదువుకుంటే కంప్యూటర్ మంత్లీ క్రెడిట్ ఐటీసీ అవైలబుల్ ఫర్ 60 months. ఏమి లేదు ఎందువల్ల ఎజంప్షన్ లైఫ్ ఆఫ్ ద క్యాపిటల్ 5 years ఆర్ 60 months. అది జస్ట్ ఎజంప్షన్ అనమాట, స్టాండర్డ్ ఎజంప్షన్. ఫర్ నెక్స్ట్ 60 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద పర్చేస్ కంప్యూటర్ మంత్లీ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లై, దట్ ఈజ్ మంత్లీ ఐటీసీ ఎగ్జామ్టెడ్ సప్లై ఫర్ దట్ టోటల్ సప్లై ఫర్ దట్ మంత్. ద అబోవ్ అమౌంట్ టు బీ యాడెడ్. ఏం చెప్తున్నాడు ఇది హోల్డ్ చేసి నేను చెప్తాను, అది ప్రాక్టికల్గా చూసినప్పుడు నీకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటి ద అబోవ్ అమౌంట్ టు బీ యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ఎవ్రీ మంత్ ఫర్ ద నెక్స్ట్ 60 months అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 18% per annum ఫర్ ద. ఓకే, వీడు ఏం చెప్తున్నాడు ఈ మంత్లీ ఐటీసీ ఎంత అని చెప్పారా ఎగ్జామ్టెడ్ ఇది 800. ఈ 800 ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్టెడ్. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 second. 2,000 టోటల్ అంటే ఈ 2,000 ఎవ్రీ మంత్లీ క్రెడిట్ కంప్యూటర్ మంత్లీ క్రెడిట్ ఎంత ఇవ్వాలి ఈ 2,000. ఈ 2,000లో ఎగ్జామ్టెడ్ పార్ట్ ఎంత అంటే 800 వచ్చింది. ఆడేమంటున్నాడు కంప్యూటర్ మంత్లీ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టు ద ఎగ్జామ్టెడ్ సప్లైకి ఎంత అట్రిబ్యూట్ వచ్చింది మంత్లీ 800. ఆ తర్వాత ఏమంటున్నాడు ద అబోవ్ అమౌంట్ ఈ 800 టు బీ యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఆల్రెడీ ఐటీసీ ఉందనుకో నీ దగ్గర, నేను ఏం చేస్తాను రివర్స్ చేసుకుంటా, ఐటీసీలను తగ్గించుకుంటా. లేదు నీ దగ్గర ఐటీసీ లేదనుకో అప్పుడు అవుట్పుట్ ట్యాక్స్లో ఇది 800 యాడ్ అవ్వాలి. దాని మీద వాడు ఏమంటున్నాడు ఈ 800 మీద నాకు వడ్డీ కూడా కట్టు అంటున్నాడు. ఎంత అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 18% per annum ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ. ఎప్పుడైతే తీసుకున్న ఐటీసీ టిల్ ద డేట్ ఆఫ్ ఎడిషన్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఎప్పుడైతే ఐటీసీ తీసుకున్నావో అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే రిటర్న్ మళ్ళీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో యాడ్ చేసావో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పే చేసావో అప్పటి వరకు కూడా అది
తీసుకో అని చెప్తాడు. ద అబవ్ ప్రొసీజర్ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద మంత్ ఇన్ విచ్ ద క్యాపిటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ యాజ్ జిఎస్టీ ఈజ్ పేబుల్ ఇన్ సచ్ అండర్ ద కేస్ అండ్ ట్రీట్ ఇట్ యాజ్ 18 సెక్షన్ 6. ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్మల్గా ఇందాక చూసిన దాంట్లో ఏం చెప్పాడు, సో ఎప్పుడైతే అవుట్పుట్ సేల్ చేసావో ఆ పాయింట్ని చూసుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, క్యాపిటల్ గూడ్స్ ఎప్పుడైతే సోల్డ్ చేసావో అప్పటి నుంచి కాదు నాకు కావాల్సింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, డేట్ ఆఫ్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ ఎప్పుడైతే అవైల్ చేసుకున్నా ఆ పాయింట్ నేను చూడాలి ఇక్కడ. ఓకే, నీకు ఒక వేగ్గా ఉంటుంది, నేను ఒక సమ్ చూపిస్తాను కంగారు. ఓకే, అంతే. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్కి ఇక్కడతో అయిపోయింది. నువ్వు ఒక సమ్ చేస్తే నీకు ఇంకా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఐ విల్ టేక్ యూ టు ద సమ్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 11 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తున్నాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ మంత్ అడుగుతున్నాడు. కంప్యూట్ ద ఐటీసీ క్రెడిట్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్. ఆల్సో కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ ఐటీసీ టు బి యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నాడు. ఏ మంత్కి కంప్యూట్ ఐటీసీ ఎంత క్రెడిట్ అవుతుంది వాడికి సెప్టెంబర్లో, అలాగే ఎంత అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయాలి ఐటీసీ. నీకేమి ఇచ్చాడు, సబ్జెక్ట్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌ అదర్ కండిషన్స్ నెసరీ ఫర్ ఐటీసీ అవైలమెంట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఓకే, మనల్ని ఏమి అడిగాడు, కంప్యూట్ ద ఐటీసీ క్రెడిట్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ అని అడిగాడు కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, హెడ్డింగ్ పెట్టుకుంటాం, కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ క్రెడిట్ టు ద ఎలక్ట్రానిక్ లెజర్ అని రాసుకుని ఆ తర్వాత ఆడేమి అడిగాడు అది కూడా రాస్తాం. అండ్ అమౌంట్ ఆఫ్ ఐటీసీ టు బి యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఓకే, ఇది వరకు క్లియర్. అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. అవుట్వర్డ్ సప్లై అనేది ట్యాక్సబుల్ గూడ్స్ అంట. అంటే ఎంత, 70,000 మీద ఐటీసీ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఎంత, 18%. సో 70,000 ఇంటూ 18%. ఇది క్వశ్చన్ ఆన్సర్ అని చదివేది. సారీ, ఇక్కడ నువ్వేం చదువుతున్నావు, ఇది అవుట్వర్డ్ సప్లై గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఐటీసీ తీసుకుంటే మనం ఏం చూడాలి, ఇన్వర్డ్ సప్లైస్ గురించి చూడాలి. క్యాపిటల్ గూడ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై. అవుట్వర్డ్ సప్లై ఎంత, 2,000. ఎక్స్క్లూజివ్లీ ఇన్వర్డ్ సప్లైస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవుట్వర్డ్ సప్లై. ట్యాక్సిబుల్ అంట ఎంత, 2,000. ఓకే, తీసుకో. క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జెంప్ట్ అవుట్వర్డ్ సప్లై. క్యాపిటల్ గూడ్స్ వాడో, నీ అవుట్వర్డ్ సప్లై ఏంటి, ఎగ్జెంప్టెడ్. దీని మీద నీకు ఐటీసీ ఇస్తావా, ఇవ్వం. సో నిల్. క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఫర్ బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జెంప్ట్ అవుట్వర్డ్ సప్లై. అవుట్వర్డ్ సప్లై కంబైన్ అంటే ఏంటి, CG2కి సంబంధించి. ఇది కామన్ క్యాపిటల్ గూడ్స్ కాబట్టి దీని మీద కూడా మనం ఏం ఇస్తాం, ఫస్ట్ ఐటీసీ అనేది ఇచ్చేస్తాం వీడికి. ఓకే, దాని మీద వర్కింగ్ ఉంటుంది, చేద్దాం. ఓకే, ఇప్పుడు టోటల్ అంతేనా, అయిపోయింది సమ్ము. టోటల్ ఐటీసీ ఎంత ఇస్తాం వీడికి సెప్టెంబర్ మంత్కి, 2,000, 4,200. సో టోటల్ 6,200. వెయిట్, ఇప్పుడు మనం ఐటీసీ ఏమైనా రివర్స్ చేయాలన్నది చూడాలి. అయితే ఇప్పుడు కామన్ క్రెడిట్ మీద వర్కింగ్ నోట్ చేద్దాం. కామన్ క్రెడిట్ ఎంత, 4,200 కదా వాడు తీసుకున్నది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, దీనికి కామన్ క్రెడిట్ ఎంతైతే తీసుకున్నాడో అది ఈ క్యాపిటల్ గూడ్ కదా, 60 months వస్తుందని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4,200 కదా, ఇక్కడ వర్కింగ్ నోట్ ఇక్కడ రాస్తున్నాం చూడు. వర్కింగ్ నోట్ మొత్తం ఎంత, 4,200 క్యాపిటల్ గూడ్. ఒక ఏ క్యాపిటల్ గూడ్ అయినా ఎజ్యూమ్ ఎంత చేసుకోమన్నాడు, 60 months వస్తుందని చెప్పి తీసుకోమన్నాడు. అంటే ఒక్కొక్క మంత్కి ఎంత, 4,200 / 60 అంటే 70. ఎవ్రీ మంత్ కూడా ఏం చేయాలి, రివర్సల్ చేయాలి. ఎంత రివర్స్ చేయాలి, ఎగ్జెంప్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ చేయాలి. వచ్చిన అమౌంట్ని ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్. ఎగ్జెంప్టెడ్ ఎంత, 40,000. ట్యాక్సిబుల్ ఎంత, 70,000. 40 + 70 ఎంత, 110. సో 40 / 110 చేస్తే ఎంత వచ్చింది, 25.45. ఎవ్రీ మంత్ మనం ఏం చేయాలి, రివర్సల్ చేయాలి. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ లయబిలిటీకి మనం యాడ్ చేస్తాం. ఓకే,
ఇప్పుడు 6200 ప్లస్ 24.45 ఏంది టోటల్ ఐటీసీ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఎంత 6200. ఓకే, ఇంకేం చెప్తున్నాడు ఇది టోటల్ ఐటీసీ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 6200 టోటల్ ఇచ్చేసాం. మన పని ఏంటంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి ఎంత యాడ్ చేయాలి కామన్ క్రెడిట్ మీద. అందులో వచ్చి ఇదేంటి కామన్ క్రెడిట్, ఓకే ఇది దీంట్లో ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ చేస్తే ఎంత వచ్చింది దీన్ని రివర్స్ చేయాలి. ఓకే, సో అడిగి నేను ఎంత అమౌంట్ని నువ్వు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేస్తావు అంటే 25.45. ఇది రెండో ఆన్సర్. మరి ఇంట్రెస్ట్ ఆ కాంబినేషన్లో ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ ఏం అడగలేదు, వాడు ఏమి అడిగాడు అది అక్కడ వరకు ఇచ్చే. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా వేరే ఆ లాజిక్ మీద ఆ కాన్సెప్ట్ మీద ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ చూద్దాం. సో ఇక్కడ ఏమి అడిగాడు, ఫస్ట్ సెప్టెంబర్ మంత్లో నీ అవుట్పుట్ ఐటీసీకి ఎంత క్రియేట్ అవుతుంది అని అడిగాడు. సెప్టెంబర్ మంత్లో ఎంత క్రియేట్ అవుతుంది, ఇక్కడ 2000, ఇక్కడ 4200, రెండు కలిపి 6200. ఇది క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది క్లియర్ అమ్మా. ఇంకా అవుట్వర్డ్ ఆ తర్వాత ఐటీసీ ఎంత అయితే రివర్స్ చేయాలని అడిగాడు. ఈ 4200 ఏంటి కామన్ క్రెడిట్ డివైడ్ బై 60 months అంటే ఒక 1 monthకి ఎంత వచ్చింది 70 రూపీస్ వచ్చింది. 70 ఇంటూ ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ చేసి ఎంత ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ చేస్తే 25.45 వచ్చింది. ఇది ఎగ్జామ్టెడ్ పాయింట్ కాబట్టి ఇంత క్యాపిటల్ గూడ్స్ మీద వచ్చిన ఐటీసీ మనం ఏం చేయాలి, రివర్స్ చేసేయాలి అంటే అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ చేసేయాలి. సో అవుట్పుట్ ట్యాక్స్కి 25.45. అక్కడితో అయిపోయింది క్వశ్చన్. మనకి ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ దొరకలేదు, మళ్ళీ చేద్దాం గుర్తుంచుకున్నా. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అయిపోతుంది. ఇదేంటి నెక్స్ట్ పాయింట్, 1 second చూడు ఇక్కడ పాయింట్. ఇనీషియల్ పర్చేస్ CG1 అండ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం CG2. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకొక చిన్న కేసు చెప్తాను చూడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక క్యాపిటల్ గుడ్ కొన్నావండి. ఎప్పుడు కొన్నావు, April 2020 కొన్నావు నువ్వు. అది ఎంతకు కొన్నావు, 10 lakhs కొన్నావు. అది GST అనేది అందులో లేడు, ఎక్స్క్లూడింగ్ GST 12% కామన్ క్యాపిటల్ గుడ్. కామన్ క్యాపిటల్ గుడ్ అంటే ఏంటి, ట్యాక్సబుల్ అలాగే ఎగ్జామ్టెడ్కి కలిపి వాడేది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు కదా. కామన్ గుడ్ అయినా సరే బిగినింగ్ ఆఫ్ ద డేలోనే బిగినింగ్ ఆఫ్ ద పర్చేజ్లోనే మనం ఐటీసీ అనేది అవైల్ చేసేసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు అనమాట. ఐటీసీ అంతా 1,20,000 తీసేసుకున్నాం. ఆ తర్వాత ఏమవుతుందంటే 31st March 2022 సేల్ ఆఫ్ క్యాపిటల్ గుడ్. ఈ క్యాపిటల్ గుడ్ మనం ఏం చేస్తున్నాం అంటే సేల్ చేసేస్తున్నాం. ఎంతకి 6,50,000 సేల్ చేసేసాం. సేల్ చేసేస్తే ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ GST ఎంత పడుతుంది దీని మీద, 6,50,000 మీద ఇంటూ 12% 78,000. అయితే మనం ఆల్రెడీ ఏం చేసాం, ఎవ్రీ క్వార్టర్ క్యాపిటల్ గుడ్ మీద ఐటీసీ అనేది రివర్స్ చేసుకుంటూ రావాలి. ఎంత, 5%. సో 24 months అంటే ఏంటి, 1 yearకి 4 quarters, 3 4 3 12 రైట్, 4 quarters ఉంటాయి. మరి 2 yearsకి 8 quarters ఉంటాయి. 8 quarters ఎవ్రీ క్వార్టర్ 5% చొప్పున తీసుకుంటూ వచ్చేయాలి. అది ఎక్కడ చెప్పు నువ్వు, ఏదో ఇక్కడ ఉంది, నేను చదివిస్తానులే, పాయింట్ చదివిస్తాను, వెయిట్ చేయి. సో ఎవ్రీ క్వార్టర్ 5% చొప్పున తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే 1,20,000 మైనస్ 8 quarters అంటే 8 5 అంటే 40. 1,20,000 మైనస్ 40% చేస్తే ఎంత వచ్చింది, 72,000. ఈ రెండిట్లో ఏది హయ్యర్ ఉంటే అది మనం ఏం చేస్తాం, తీసుకుంటాం అనమాట. 72,000 అంటే ఇంకా ఐటీసీ ఇప్పుడు ఎంత తీసుకోవాలి, 72,000 అనేది ఏం చేయాలి, ఎక్స్క్లూడింగ్ GST. 1 second అవి చెప్తా. ఇక్కడ పాయింట్ చూడు, ఇది లాస్ట్ది నోట్. ఇక్కడ ద అబవ్ ప్రొసీజర్ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద మంత్ ఇన్ విచ్ ద క్యాపిటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ యాజ్ GST ఈజ్ పేబుల్ ఇన్ సచ్ కేస్ అండర్ 18 subsection 6. అట అసలు 18 subsection 6 ఏం చెప్తుందంటే,
ఈ కేసులో చూడు, నువ్వు స్టార్టింగ్ 2020లో ఒక అసెట్ కొనుక్కున్నావు 10 లక్షలకి. ఓకే, 10 లక్షలు కొనుక్కొని అది కామన్ క్యాపిటల్ గూడ్ కింద వాడావు, అంటే ఐటీ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్కి కలిపి వాడావు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అమ్మేస్తున్నావు. అమ్మేస్తున్నప్పుడు నువ్వేం చేసావు, స్టార్టింగ్లో 1,20,000 తీసుకున్నావు. ఇప్పుడు అమ్మేస్తే ఐటీసీ ఏం చేయాలి, ఐటీసీ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, ఇంకా 1,20,000 ఎవ్రీ క్వార్టర్ పోను 5% పోను ఎంత ఉందో అంత. ఆర్ సేల్ మీద జరుగుతున్నప్పుడు దాని మీద జిఎస్టీ రేట్ ఎంత, 12%. ఇప్పుడు దీని మీద జిఎస్టీ రేట్ 12% అయితే 78,000, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అది జిఎస్టీ పేయబుల్ అండర్ 18 సబ్సెక్షన్ 6 అవుతుంది. అంటే అంత జిఎస్టీ మనం ఏం చేయాలి, పే చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది అమ్మేసిన తర్వాత నెక్స్ట్ ఇంక నీ దగ్గర అసెట్ ఉందా, లేదు కదా, ఇంకేం రివర్సల్ చేస్తాం, మంత్లీ రివర్సల్ నాట్ రిక్వైర్డ్. అది ఇప్పుడు ఇందులో మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అంటే ఎవ్రీ క్వార్టర్ అంటే క్యాలెండర్ క్వార్టర్ చూసుకోవాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జనవరి టు డిసెంబర్ చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్ట్ దేర్ ఆఫ్ ద మంత్, ఇప్పుడు 15 జనవరి నుంచి 15 ఏప్రిల్ వరకు అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక 3 months ఫస్ట్ క్వార్టర్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఏప్రిల్ అనేది ఒకటే మంత్, కానీ దాన్ని ఒకటే మంత్ అయినా సరే దాన్ని ఒక పార్ట్ దేర్ ఆఫ్ దీని ఒక క్వార్టర్లో ట్రీట్ చేస్తాం. అంటే ఏంటి, 2 quarters అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్యాపిటల్ గూడ్ కనుక, క్యాపిటల్ గూడ్ 1 అంటే ఏంటి, బిజినెస్ పర్పస్కి ట్యాక్సిబుల్ పర్పస్లో వాడింది, ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. అప్పుడు ఆ కేసులో మనం ఏం చేస్తాం అంటే చూడు, ఇక్కడ ఏం చెప్తుంది మనకి, ఏప్రిల్ 2020 కొనుక్కున్నాం ఒక అసెట్, ఎంత కొన్నాం, ట్యాక్సిబుల్ పర్పస్కి వాడావు అప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 31st మార్చ్ ఒక 2 years తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, ఫస్ట్ కొన్నప్పుడేమో ట్యాక్సిబుల్ ఒక్కదానికే వాడేవండి, ఇప్పుడు 2 years తర్వాత నువ్వు ట్యాక్సిబుల్ కామన్గా వాడుతున్నావు క్యాపిటల్ గూడ్ని, ట్యాక్సిబుల్కి ఎగ్జామ్టెడ్కి. అప్పుడు ఏం చేస్తావు అన్నది క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏంటి, ఇయర్ బిగినింగ్లో ట్యాక్సిబుల్ పర్పస్ కాబట్టి ఇయర్ బిగినింగ్లోనే ఎప్పుడైతే కొన్నామో అప్పుడు ఏం చేస్తాం, ఇది ట్యాక్సిబుల్ పర్పస్కి వాడతాం అనుకున్నాం కాబట్టి దాని మీద ఐటీసీ 100% తీసేసుకోవచ్చు. ఆ 100% ఎంత వచ్చింది, 1,20,000 వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తాం, మంత్లీ రివర్సల్ చేస్తావు. నువ్వు ఎందుకు చేస్తావు, ఇది ట్యాక్సిబుల్ ఐటమ్ కదా, అది కామన్గా వాడితే అప్పుడు మంత్లీ రివర్సల్ అనేది ఉంటుంది, ఇక్కడ అసలు ఉండదు. ఓకే, నాట్ రిక్వైర్డ్. ఆ తర్వాత ఏమైంది, 31st మార్చ్ 2022 నువ్వు కామన్ గూడ్ కింద వాడుతున్నావు. అప్పుడు ఏం చేయాలంటే ఐటీసీ జస్ట్ కన్సిడర్ యాజ్ ఇప్పుడు ఇక్కడ నువ్వేం తీసుకోవు ఐటీసీ, బట్ ఇక్కడ నువ్వు ఐటీసీ తీసుకున్నట్టు ట్రీట్ చేయాలి. ఎంత, 1,20,000 ఈజ్ కన్సిడర్ యాజ్ కామన్ ఐటీసీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అంత తీసుకున్నాగా, ఇక్కడ నుంచి నువ్వు ఏం చేయాలి, 1,20,000 ఎవ్రీ క్వార్టర్ మంత్లీ రివర్స్ చేసుకుంటూ రావాలి. మిగిలిన ఎంతైతే మంత్స్ ఉన్నాయో అంత మంత్స్కి అది రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అదే ఇక్కడ చెప్తే చూడు, ఐటీసీ ఆల్రెడీ అవైల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్, సో నో నీడ్ టు అవైల్ కామన్ క్రెడిట్. మళ్ళీ సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంత్లీ ఐటీసీ ఏదైతే ఉందో ఒరిజినల్ ఐటీసీ ఆర్ 60 months. పీరియడ్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 36 months కాబట్టి 36 months తీసుకుంటాం, అది ఏం లేకపోతే 60 months. ప్రొపోర్షనేట్ రివర్సల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఫర్ ద బ్యాలెన్స్ యూజ్ఫుల్ లైఫ్. ఇంక బ్యాలెన్స్ ప్రొపోర్షనేట్గా బ్యాలెన్స్ యూజ్ఫుల్ లైఫ్కి అది ఏం చేస్తావు, చేసుకుంటూ వస్తావు ప్రొపోర్షనేట్ మెథడ్లో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్యాపిటల్ గూడ్ 3 నుంచి 2కి వస్తుంది. అంటే ఏంటి, 3 అంటే ఏంటి, ఎగ్జామ్టెడ్. ఇప్పుడు దాకా ఎగ్జామ్టెడ్ దాకా వాడేవండి, ఇప్పుడు ఏంటి కామన్ గూడ్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు దాకా ఎగ్జామ్టెడ్ కాబట్టి ఎగ్జామ్టెడ్ కేసులో మనం ఏమైనా ఐటీసీ అవైల్ చేసుకుంటాం అంటే ఐటీసీ తీసుకోం, ఇక్కడ నాట్ అవైల్డ్. ఓకే, ఆ తర్వాత 2 years అయిపోయిన తర్వాత ఇప్పుడు కామన్గా వాడుతున్నాం. అంటే ఏం చేయాలంటే అది ఎగ్జామ్టెడ్ గూడ్ ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాం. దీనికి ఎలా ఆలోచించాలంటే పాత పాపాలని తీర్చేయాలి. పాత పాపాలు ఏమున్నాయి, దీనికి 2 years అయిపోయింది కదా, 2 years చొప్పున ఐటీసీ రివర్సల్ ఎంత చేయాలి నార్మల్గా 2 years కంటే, మొత్తం 1,20,000. ఆ 1,20,000 ఎవ్రీ క్వార్టర్కి 5% చెప్పి తీసుకొని రివర్స్ చేసుకుంటూ రావాలని చెప్పాను. అలాగే ఇప్పుడు ఎన్ని క్వార్టర్స్ అంటే 8 quarters ఇంటూ 5% ఎంత, 40%. అంటే 1,20,000 మీద 40% ఎంత, 48,000. ఇప్పుడు ఎట్ ఏ టైం సింగిల్ షాట్లో ఈ డేట్న ఎప్పుడైతే కామన్ క్రెడిట్ కింద రీచ్ చేద్దాం అనుకున్నాం, కామన్గా ట్యాక్సిబుల్కి ఎగ్జామ్టెడ్, అప్పుడే వెంటనే ఏం చేయాలి, 48,000 రివర్స్ చేసేయాలి. అండ్ ఇంకా మిగిలిన ఎంతైతే పీరియడ్ ఉందో ఇప్పుడు స్లోగా ఎవ్రీ మంత్ స్లోగా మంత్లీ రివర్సల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నార్మల్గా కాన్సెప్ట్. అదే చెప్తా చూడు, ఇప్పుడు ఇనీషియల్ పర్చేస్ క్యాపిటల్ గూడ్ 3
అండ్ ఈ లేటర్ పాయింట్ ఆఫ్ టైం క్యాపిటల్ గుడ్ 2. క్యాపిటల్ గుడ్ 3 అంటే ఏంటి? అదే చెప్పాను కదా ఇప్పుడు, ఇన్నాళ్ళు ఎగ్జామ్టెడ్ కింద ట్రీట్ చేసింది, ఇప్పుడు ఏమవుతుంది ట్యాక్స్ కామన్ క్రెడిట్లోకి వస్తుంది. ఓకే, ఐటీసీ నాట్ అవైల్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్, సో ఇట్ షుడ్ బి అవైల్డ్ నౌ. స్టార్టింగ్లో తీసుకోవద్దు కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు. ఒరిజినల్ జిఎస్టీ ఎంత అయితే పే చేసో అంత తీసుకోవచ్చు. ఇన్ఎలిజిబుల్ ఐటీసీ టు బి రివర్స్డ్ ఫర్ ద పీరియడ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎగ్జామ్టెడ్ జిఎస్టీ పెయిడ్ into 5% for number of quarters or part thereof from the date of purchase till the date of conversion. ఇక్కడ చూడు, ఇక్కడ పార్ట్ thereof అన్నది మెన్షన్ చేసాడు. మంత్లీ ఐటీసీ ఆర్ ఒరిజినల్ ఐటీసీ విచ్ ఎవర్ ఇస్ లోవర్, లైక్ ఏదైతే అది ప్రొపోర్షనల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఫర్ ద బ్యాలెన్స్ యూజ్ఫుల్ లైఫ్. బ్యాలెన్స్ యూజ్ఫుల్ లైఫ్కి ప్రొపోర్షనల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ. అది 36 months అని చెప్పాడు కదా, అంతే. సో ఇక్కడతో మనకి రూల్ నెంబర్ ఇది 43 అయిపోయింది. ఇక్కడ ఒరిజినల్ ఐటీసీని సరిగ్గా చదవలేదు చూడు ఒకసారి. ఇక్కడ ఒరిజినల్ మంత్లీ ఐటీసీ అనేది ఏంటి? ఒరిజినల్ ఐటీసీ డివైడ్ బై 60 months. ఒరిజినల్ ఐటీసీ ఆర్ 60 months కాదు, అది ఎంతైతే తీసుకున్నామో డివైడ్ బై 60 months. ఒరిజినల్ ఐటీసీ అంటే 60 months కదా క్యాపిటల్ గుడ్ మనం ఎస్టిమేట్ చేసుకున్న టైం, అది లాజిక్. ఒరిజినల్ ఐటీసీ డివైడెడ్ బై 60 months. అది మనం చెప్పినది క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 17 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తున్నాడంటే, XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, అదేంటి? అదొక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇన్ మ్యానుఫ్యాక్చర్స్ 2 taxable products, alpha and beta and 1 exempted product, gamma, on 1st October 2000, while product beta is got exempted. ఏంటంట ఇది? ఎగ్జామ్టెడ్ అంట. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఆల్ఫా బీటా ట్యాక్సిబుల్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? గామా అనేది ఎగ్జామ్టెడ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 1st October నుంచి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఏం చెప్తున్నాడు? బీటా గాట్ ఎగ్జామ్టెడ్ అట. బీటా అనేది ఎగ్జామ్టెడ్ చేయబడింది. దో అన్ ఎగ్జామ్షన్ అవైలబుల్ ఆన్ గామా గాట్ విత్డ్రాన్ ఆన్ ద స్టేట్. గామా మీద ఎగ్జామ్షన్ అనేది విత్డ్రా అయిపోయింది, అంటే ఇది ఏంటి? ట్యాక్సిబుల్ అయింది. The turnover of exclusive taxes alpha and beta and gamma in the month of October, ఆల్ఫా బీటా గామా యొక్క టర్నోవర్స్ ఇచ్చాడు. ఓకే, అక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? కనుగొట్టమన్నది. కంప్యూట్ ద ఫాలోయింగ్. అమౌంట్ ఆఫ్ ఐటీసీ టు బీ క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. అక్టోబర్కి ఐటీసీ ఎంత క్రెడిట్ అవ్వాలి? అమౌంట్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ కామన్ క్రెడిట్ ఎంత ఉంది? కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత? జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్. మొత్తం ఫైనల్గా జిఎస్టీ లైబిలిటీ ఎంత పే చేయాలి అక్టోబర్ మంత్కి? ఇఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఐటీసీ ఈజ్ నిల్. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏంటి సమ్మరీ? ఇది ఆల్ఫా బీటా గామా, ఇది ముందు ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది 1st October నుంచి. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఆడ ఏమడిగాడు? హెడ్డింగ్స్ రాసేసుకో. అమౌంట్ ఆఫ్ ఐటీసీ టు బి క్రెడిటెడ్, అమౌంట్ ఆఫ్ ఐటీసీ టు బీ క్రెడిటెడ్ టు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఆ తర్వాత అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ కామన్ క్రెడిట్, నెక్స్ట్ ఏంటి? కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఓకే, ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఓకే, హెడ్డింగ్స్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తాను? ఒక 1 by 1 వెళ్ళిపోదాం. మెషినరీ యూ పర్చేజ్డ్ ఆన్ 1st October ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ద 3 products. 1st October ఆల్ ద 3 productsలో మ్యానుఫ్యాక్చరింగ్ వాడాడంట. అంటే ఏంటి? ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్, ట్యాక్సిబుల్ అంటే అన్నింటిలోనూ వాడాడంటే ఏంటి? కామన్ క్రెడిట్ తీసుకొచ్చాడు. ఎగ్జామ్టెడ్ వాటి మీద కూడా కామన్ క్రెడిట్ తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ట్యాక్సిబుల్ మీద ట్యాక్సిబుల్ ఐటమ్స్ మీద నువ్వు ఏం తీసుకోవచ్చు? ఐటీసీ తీసుకోవచ్చు. ఎగ్జామ్టెడ్ మీద తీసుకోలేం. కామన్ క్రెడిట్ కామన్గా వాడిన వాటి మీద కూడా మనం ఏం తీసుకోవచ్చు? ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి? అన్నిటిలో వాడాడు అంటే ఇదేంటి? నార్మల్గా దీని మీద తీసుకోకూడదు. ఐటీసీ కెన్ బి క్లెయిమ్డ్ 36,000. అండ్ ఇది కామన్గా కూడా కామన్ క్రెడిట్లో తీసుకోవచ్చు. ఇది ఏ అనేది ఇదేంటి? ఏ మెషినరీ యూ.
ఎంతది 36,000. ఓకే, నెక్స్ట్ ఏంటి, వాల్యూ ఆఫ్ మెషినరీ వి పర్చేజ్ ఆన్ 1st October ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఆల్ఫా అండ్ గామా. ఆల్ఫా అండ్ గామా అంటే రెండు ఏంటి, ట్యాక్సిబుల్ మీద ఐటీసీ తీసుకోవచ్చు 18,000. అది కామన్ క్రెడిట్ కింద వస్తుంది, రాదు, ఎందుకంటే అది ట్యాక్సిబుల్ కాబట్టి 100% ట్యాక్సిబుల్ కదా, ట్యాక్సిబుల్కి మళ్ళీ కామన్ క్రెడిట్లో కిందకు వస్తుంది, రాదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, మెషినరీ డబ్ల్యూ పర్చేజ్ ఆన్ 1st October ఫర్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్ బేటాలో వాడుతుంటే ఎగ్జెంప్టెడ్లో వాడితే ఏమవుతుంది, ఇస్తారా, ఎవరుగా ఎక్కడ ఇస్తారు, దాని మీద ఐటీసీ ఇస్తారా, ఎవరు, అది కామన్ క్రెడిట్లోకి వెళ్తుందో వెళ్ళదు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయాయి. నెక్స్ట్ మెషినరీ వై, డబ్ల్యూ అయిపోయింది. మెషినరీ వై పర్చేజ్డ్ on 1st October 4 years ago for being exclusively used in the manufacturing product beta. 4 years ago అంటే ఏంటి, 1st October నుంచి మాత్రం ఇలా మారింది. 4 years ago బేటా ఏంటి, ట్యాక్సిబుల్ ఐటమ్. ఓకే, అట్ దట్ టైం బేటా అనేది 4 సంవత్సరాల క్రితం బేటా అనేది ట్యాక్సిబుల్ కదా. ఎస్, ఫ్రమ్ 1st October సచ్ మెషినరీ విల్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ గామా. ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ బేటాని గామాని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అంట. అంటే ఇక్కడ ఏంటి, దీని అర్థం, లాస్ట్ టైం అది ట్యాక్సిబుల్, లాస్ట్ టైం అదేంటి 4 years బ్యాక్ ట్యాక్సిబుల్, ఇప్పుడు ఏంటి కామన్ క్రెడిట్. ఇక్కడ ఆల్రెడీ ఆడు ఏం చేశాడు, ఐటీసీ తీసేసుకున్నాడు కదా, వీడికి మళ్ళీ ఐటీసీ ఇస్తావా, ఇప్పుడు ఇవ్వం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాడు అనుకొని ఇక్కడ నుంచి రివర్సల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను కామన్ క్రెడిట్ కింద రికగ్నైజ్ చేసుకోవచ్చు కదా. ఎస్, కామన్ క్రెడిట్లో కొత్తది కానీ ఐటీసీ రాదు, అంతే. సో ఇక్కడ ఐటీసీ రాదు వీడికి, డబ్ల్యూ అనేవాడికి, సారీ వై అనేవాడికి కూడా రాదు. కానీ ఇక్కడ కామన్ క్రెడిట్లో వస్తుంది ఎంత, 54,000, 72,000. ఎస్, వై అనేవాడికి 72,000. ఓకే, డన్, క్లియర్. నెక్స్ట్ ఏంటి, మెషినరీ జెడ్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2 years ago ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ద 3 products. ఈసారి ఏంటి, 2 years బ్యాక్ అంట, 2 years బ్యాక్ తీసుకున్నాడు. అదేం దేనికి వాడాడు, కామన్గా వాడాడు. ఇప్పుడు దేనికి వాడదాం అనుకుంటున్నాడు, 2 years ago being used in the manufacturing of all the 3 products. ఆల్ ద 3 products అంట, అంటే 3 years బ్యాక్ ఆల్ ద 3 years అంటే కామన్ క్రెడిట్ తీసుకోవచ్చు. ఎంత, 54,000 రాసుకో. జెడ్ తీసుకోవచ్చుగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, మెషినరీ జెడ్ పర్చేజ్డ్ ఆన్ 2 years ago. చెప్తాను చూడు, ఇక్కడ 2 years ago కొన్నాడు రా, ఇక్కడ ఐటీసీ తీసుకుంటాడు కదా, కామన్గా వాడే ఐటమ్స్ మీద కూడా ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ చేశాడు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇక్కడ ఏం చేస్తావు ఈ పాయింట్లో 2 years తర్వాత, ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ పాయింట్లో నువ్వు క్లెయిమ్ చేయలేవు, అది ఫర్ షూరు. అందులో ఏం డౌట్ ఉందా, ఏ డౌట్ లేదు ఇందులో. కానీ ఇక్కడ నాకు డౌట్ ఉంది, ఇది కామన్ క్రెడిట్లో వస్తుందా రాదా అంటే వచ్చింది. మెషినరీ జెడ్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2 years ago ఫర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ద 3 products. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఎంత ఉంది, 54,000. ఇక్కడ ఐటీసీ 54,000 తీసుకుంటావు. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ కామన్ క్రెడిట్ కింద నువ్వు రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. 54,000ని డివైడ్ బై 10 months 10 months రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ రాసుకుంటాను, అది కామన్ క్రెడిట్ కింద తీసేసి. వాల్యూ ఆఫ్ ఏ ఫర్ మెషినరీ జెడ్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2 years ago ఫర్ ఎఫెక్టింగ్ బోత్ ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 2 years ago ఐటీసీ కామన్ కింద తీసుకొని అప్పుడు ఐటీసీ తీసేసుకుంటావు కాబట్టి ఇప్పుడు తీసుకో. కానీ దాన్ని ఎవ్రీ ఇయర్ కామన్ క్రెడిట్ కింద ట్రీట్ చేసుకొని రివర్సల్ చేసుకుంటూ రావాలి కాబట్టి కామన్ క్రెడిట్లో వస్తుంది. ఓకేనా, ఎడ్ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ఫా 27,000 అంట.
ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ కాబట్టి 9 lakhs మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. 9 lakhs ఇంటూ ఎంత, దాని మీద జిఎస్టీ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసారు కదా, 27,000 తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేటా అనేది ఏంటి, ట్యాక్సిబుల్ ఎగ్జంప్టెడ్ వాటికి ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా, చేయలేం, వదిలే, సో నిల్. నెక్స్ట్ ఏంటి, రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గామా పర్చేజ్డ్ ఆన్ 15th October. గామా ట్యాక్సిబుల్ కాబట్టి దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత, 18,000కి మనం ఏం చేస్తాం, మళ్ళీ రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గామా పర్చేజ్డ్ ఆన్ 15th October. 18,000 గామా అనేది ట్యాక్సిబుల్ కదా, ట్యాక్సిబుల్ అయితే మళ్ళీ కామన్లోకి రాదు కదా ఇది, అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ వరకు వచ్చాం, ఓకే. ఇప్పుడు అన్ని ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 99,000. అమౌంట్ ఆఫ్ ఐటీసీ క్రెడిట్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ 99,000 అయిపోయింది. ఫస్ట్ దానికి ఆన్సర్. ఇప్పుడు కామన్ క్రెడిట్ ఎంత ఉంది, 1,62,000 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జంప్టెడ్ సప్లైస్ అట ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. మొత్తం టోటల్ ఎంత ఉంది, 1,62,000 కదా, 1,62,000. ఇప్పుడు ఏం చేస్తుంది, దీన్ని డివైడెడ్ బై అట్రిబ్యూటబుల్ టు ద ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అంటే డివైడ్ బై 60 చేస్తే ఎంత వచ్చింది, 1,62,000 డివైడెడ్ బై 60 అంటే 2,700. కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2,700. అయితే 2,700 తర్వాత ఏమన్నాడు, ఎగ్జంప్టెడ్ సప్లైస్కి ఎంత అంటే 2,700 ఇంటూ ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎంత, ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఎగ్జంప్టెడ్ 10 lakhs బై 25 ఇంటూ 10 lakhs బై 25 ఇంటూ 10 డివైడ్ బై 25 ఎంత వచ్చింది, 1080. సో 1080 డన్. కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జంప్టెడ్ సప్లైస్ 1080 డన్. తర్వాత ఏముంది, జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఇఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఐటీసీ ఈజ్ నిల్. ఏమన్నా అర్థమైందా, జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద కంపెనీ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇప్పుడు ఫైనల్గా జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 1080 ఏమవుతుంది, ఇది ఎగ్జంప్టెడ్ సప్లైకి సంబంధించిన కామన్ క్రెడిట్ కాబట్టి అది ఏం చేయాలి, రివర్స్ చేయాలి, లేదా టోటల్ ఐటీసీలోంచి తగ్గించుకోవాలి. టోటల్ ఐటీసీ ఎంత ఉంది మన దగ్గర, 99,000 నుంచి తగ్గించుకుంటాం. టోటల్ ఐటీసీ అది కాదు, ఇక్కడ ఏం చెప్పాడు, ట్యాక్సిబుల్ గుడ్స్ ఏమున్నాయి, ఆల్ఫా బీటా గామా అన్నాడు కదా, ఆల్ఫా మీద ఎంత ఉంది సప్లై టర్న్ ఓవర్ 9 lakhs. సో 9 lakhs తీసుకున్నా, 9 lakhs ఇంటూ 18% కట్టా, 1,62,000. ఐజిఎస్టీ పేయబుల్ ఆన్ బీటా అనేది ఎగ్జామ్ట్, ఎందుకంటే బీటా ఈజ్ అన్ ఎగ్జామ్టెడ్ సప్లై కాబట్టి ఓకే నిల్. దాని తర్వాత ఏంటి, గామా మీద ఎంత 6 lakhs ఇంటూ 18% కడితే ఎంత, 1,08,000. ఇవన్నీ కలిపితే 2,70,000 మీద మనం ఏం చేస్తాం, ఇప్పుడు కామన్ క్రెడిట్ తీయాలి. కామన్ క్రెడిట్ ఎంత, 1080. అది ఏంటి, అది కూడా నీ అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ లైబిలిటీకి యాడ్ చేసుకుంటాను, ఓకే. ఎందుకంటే ఐటీసీ రివర్స్ చేయడానికి ఏం లేదు ఐటీసీ అక్కడ. సో 127,1080. ఐటీసీ అవైలబుల్ ఇన్ ద క్రెడిట్ లెడ్జర్ ఎంత ఉందట, పైన ఇక్కడ ఐటీసీ అవైలబుల్ ఇన్ ద క్రెడిట్ లెడ్జర్ ఎక్కడ చెప్పాడు ఇది,
ఓహో, ఇక్కడ మన ఆల్రెడీ ఐటీసీ ఉందిగా, ఇదే ఇప్పుడు ఎంత చేస్తూ వచ్చినాయి. ఐటీసీ 99,000 ఏం చేసాడు, యాడ్ చేసాడు. సో 1,72,000. ఇక్కడ నేను ఇంకోటి ఎలా చేస్తా అంటే, ఇక్కడ ఐటీసీ ఎంత ఉంది, ఇక్కడ 99 ఉందా, ఈ 99,000 ఎంత తీసేస్తావు, ఆల్రెడీ 1080 తీసేయాలా, ఈ 1080, ఎందుకంటే అది రివర్సల్ అయిపోద్ది 1080. అప్పుడు 99,000 మైనస్ 1080 అంటే ఎంత వచ్చింది, 97,920. ఈ 97,920 అన్నది నీకు ఎలిజిబుల్. టోటల్ అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత, 2,72,000 మైనస్ 97,920. ఎలా చేసినా అవుట్ వస్తుంది. ఏమి నాకు ఇలా నచ్చింది, 2,70,000 ఎంత, 1,72,080. అదే వాడి లయబిలిటీ. ఫైనల్గా వాడికి ఐజిఎస్టీ పేయబుల్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో 1,72,080. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా చేస్తాం, కంప్లీటెడ్. దీని తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఏమిటో చూసాం, ఇన్వర్డ్ సప్లైస్ మీద చూసాం, రా మెటీరియల్స్ మీద, దాని తర్వాత క్యాపిటల్ గుడ్స్ మీద చూసాం. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ ఫర్ బై బ్యాంకింగ్ కంపెనీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూజింగ్ ఎన్బిఎఫ్సిస్కి. వీటికి ఏం చెప్తుంటే 2 ఆప్షన్స్ ఇస్తుంటే, ఎయిదర్ అవైల్ ప్రొపోర్షనేట్ ఐటీసీ. ఇప్పుడు దాకా ఏం చేసాం, ప్రొపోర్షనేట్ ఐటీసీ మెథడ్లో చేసాం, అలానే చేసుకో. లేదు అంటూ అలా అవ్వదు అనుకుంటే నువ్వేంటి, అవైల్ 50% ఆఫ్ ద ఎలిజిబుల్ ఐటీసీ. నువ్వు ఎంతైతే ఎలిజిబుల్ ఐటీసీ ఉందో దాంట్లో 50% క్లెయిమ్ చేసుకో ఫ్లాట్గా, అంతే. ఇక్కడ ఏం చెప్తారు చూడు ఒకసారి. ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ 2, ఈ ఆప్షన్లో ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ అండ్ బ్లాక్డ్ క్రెడిట్ ఐటీసీ షుడ్ నాట్ బి అవైల్డ్. నాన్ బిజినెస్ పర్పస్కి బ్లాక్డ్ క్రెడిట్ మీద నువ్వు వాడినప్పుడు దాని మీద 50% తీసుకోలేవు. సో 50% కంప్యూటెడ్ ఆన్ రిమైనింగ్ ఐటీసీ ఇంక్లూజింగ్ యూజ్డ్ ఫర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్, యూజ్డ్ ఫర్ ట్యాక్సిబుల్ సప్లైస్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు నువ్వు అమ్మావు, ఆ 100 రూపాయలకి ఏంటి 50% ఏ ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్, నాన్ బిజినెస్ పర్పస్, ఈ రెండింటిని ఏం చేయాలి, ఇగ్నోర్ తీసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ వీటికి జరిగింది, మిగిలిన 70 రూపీస్లో ఈ 70 ఇంటూ 50% చేసుకో, వీటి మీద ఐటీసీ తీసుకో అని చెప్తున్నాడు, అదే చెప్పేదాడు. ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ 2 రిస్ట్రిక్షన్, 50% షల్ నాట్ అప్లై టు ద ట్యాక్స్ పెయిడ్ ఆన్ సప్లైస్ మేడ్ టు అనదర్ రిజిస్ట్రేషన్ tax paid to supplies made to another registration within the same city. No need to reserve 50% with respect to inward supplies for it from a distinct person. ఈ ఆప్షన్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. ఈ పాయింట్లో ఏమంటున్నాడు, ఒకవేళ ఆప్షన్ 2 ఏం చెప్తున్నాడంటే చెప్తాను చూడు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడికి ఒక బ్యాంకు బెంగళూరులో ఉంది, వీడు కొన్ని సర్వీసెస్ ఆడ ప్రొవైడ్ చేస్తున్నాడు. అప్పుడు దాని మీద ఆడేమవుతున్నాడు, బెంగళూరులో ఉన్న డిస్టెంట్ పర్సన్ అవుతాడు. డిస్టెంట్ పర్సన్స్ మధ్య ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అందులో 50% నేను ఐటీసీ ఇస్తాను, ఏం లేదు, ఐటీసీ రివర్స్ చేయాలి, ఈ కాన్సెప్ట్ ఏం లేదు, అసలు అది ఇగ్నోర్ చేసి అంటాడు. 50% షల్ నాట్ అప్లై టు ద ట్యాక్స్ పెయిడ్ ఆన్ సప్లైస్ మేడ్ టు అనదర్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద సేమ్ సిటీ. హైదరాబాద్లోనే అయితే నో నీడ్ టు రివర్స్ 50% విత్ రెస్పెక్ట్ టు ద ఇన్వర్డ్ సప్లైస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ పర్సన్. 50% రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద సేమ్ స్టేట్లో డిస్టెంట్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అంటే ఒకే బ్యాంక్కి 2-3 బ్రాంచ్లు ఉంటాయి కదా, అలాగా. అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఈ 50% ఐటీసీ రివర్సల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇంకో పాయింట్ ఇది చెప్తాను అనుకున్నాను ఇందాక. ఆప్షన్ 1 ఎక్సర్సైజ్ కెనాట్ బి విత్డ్రాన్ డ్యూరింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఇంకోటి ఏదో చెప్పాలి, ఏదో చెప్తాను అనుకున్నా మర్చిపోయా. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడు చెప్తాను, ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నా అంటే, అసలు ఎన్బిఎఫ్సికి, బ్యాంక్స్కి, వీటికి మెయిన్ బిజినెస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ దేని మీద వస్తుంది, లోన్స్, డిపాజిట్స్, వీటి మీద వచ్చేది ఆల్రెడీ ఎగ్జామ్టెడే. అది కాకుండా క్రెడిట్ కార్డ్ మీద ఇంట్రెస్ట్లు వస్తుంది కదా, అటువంటి వాటి ఇంకా కొన్ని ఉంటాయి, ఆ కైండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లకి ఇలా చేయాలని చెప్తాడు.
ఓకే, ఇప్పుడు ఏం చెప్తామంటే ఐటీసీ యూజ్డ్ ఫర్ ఇప్పుడు ఏం చూడు, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త విను. ఇప్పుడు ట్యాక్సిబుల్ నీ అవుట్వర్డ్ సప్లై ఏంటి? ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై. అప్పుడు ఏం చేసుకుంటాం? ఆప్షన్ 1 ఆప్షన్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఫస్ట్ ఏంటి? ఆప్షన్ 1 ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై అనే దాంట్లో ఎలా చేస్తాం? ప్రొపోర్షనేట్ ఐటీసీ అంటే ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై ఎంత ఉంది ఇక్కడ? 1 lakh. ఎగ్జామ్టెడ్ సప్లైస్ అయితే 50,000. కామన్గా సప్లై చేసేది 2 lakhs. ఓకే, ఇప్పుడు నెట్ ఐటీసీ ఎంత? ఆప్షన్ 1 ప్రకారం అంటే ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లైని ట్యాక్సిబుల్ అయినప్పుడు దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఓకే, 1 lakh. దాని మీద 100% తీసుకోవచ్చు 1 lakh. కానీ ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద ఏమైనా తీసుకోలేము, నీళ్ళు. కానీ కామన్ క్రెడిట్ మీద ఎంత తీసుకోవచ్చు? 2 lakhs తీసుకోవచ్చు. 2 lakhs ఇంటూ ప్రొపోర్షనేట్ మెథడ్లో చేయాలి. ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత ఉంది? 50,000 అంతే కదా, డివైడ్ బై వీటిలోంచి వస్తున్న ఇన్కమ్ ఎలా ఉంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా వచ్చింది ఎంత? 60 lakhs. అదర్ ఇన్కమ్స్ ఏమో 40 lakhs. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఏంటి? లోన్స్, డిపాజిట్స్ వీటి మీద వచ్చింది, ఇప్పుడు కూడా ఎగ్జామ్టెడే. సో అదర్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే అదర్ ఇన్కమ్ ఎంత ఉంది? 40 డివైడ్ బై 60. 40 + 60 ఎంత? టోటల్ 100 కాబట్టి ఎంత వచ్చింది వెయిట్? ఆప్షన్ 1 ప్రకారం నెట్ ఐటీసీ అవైలబుల్ ఫస్ట్ 1 lakh ఏమో 1 lakh, దాని తర్వాత కామన్ క్రెడిట్కి ఏమో 80,000. సో టోటల్ 1,80,000 అనమాట ఆప్షన్ 1 ప్రకారం. అదే ఆప్షన్ 2 అనుకో ఇంత ఏం గోల్ ఉండదు, ఒకటే డైరెక్ట్. అది ట్యాక్సిబుల్లా ఎగ్జామ్టెడా ఏం చూడకం. టోటల్ వచ్చిన దాని మీద టోటల్ కడితే ఎంత వచ్చింది? 3,50,000. దాని మీద 50% తీసుకో. మరి ఇప్పుడు డౌట్ ఏంటంటే, నువ్వు ఇందాక ఏమన్నావు? నాన్ బిజినెస్ పర్పస్కి అలాగే బ్లాక్డ్ ఐటీ క్రెడిట్కి వాడినప్పుడు మాత్రం నువ్వేం చేయమని చెప్పు? ఐటీసీ అవైల్ చేసుకోకూడదని చెప్పు. ఇక్కడ ఏంటి? నాన్ బిజినెస్ పర్పస్ కాదు, ఎగ్జామ్టెడ్ ట్యాక్సిబుల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇక్కడ ట్యాక్సిబుల్ కదా, ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై, ఎగ్జామ్టెడ్ సప్లై. ఓకే, అక్కడ ఏమడిగాడు? నాన్ బిజినెస్ పర్పస్ అండ్ బ్లాక్డ్ క్రెడిట్, ఈ రెండింటి గురించి మాట్లాడేది ఇక్కడ. బ్లాక్డ్ క్రెడిట్ కానీ నాన్ బిజినెస్ కానీ అయితే వాడికి ఆప్షన్ 2 అనేది ఆప్షన్ ఇవ్వం. వాడికి ఐటీసీ నాట్ అవైల్, షుడ్ నాట్ బి అవైల్డ్ అన్నది ఇవ్వం. అదే ఆడు ఐటీసీ అనేది అవైల్ చేసుకోకూడదు ఈ సెగ్మెంట్లో పెడితే. నాన్ బిజినెస్ పర్పస్ బ్లాక్డ్ క్రెడిట్ దాంట్లో పెడితే. అది కాకుండా ఎగ్జామ్టెడ్ వీటి మీద అయితే 50% ఇచ్చేస్తాం. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ వన్. మనకి ఎక్కడితో ఏమవుతుంది? సెక్షన్ 17ని మనం డీల్ చేసాం. సెక్షన్ 17 1, 2, 3, 4, 5. సారీ 5 అవ్వలేదు, 17 4 దాకా. 17.5 ఏంటి? బ్లాక్డ్ క్రెడిట్స్ ఆల్రెడీ చెప్పేసేదా, అంతే. సో 17.5 వరకు మనది స్టేటస్ ఇది. అంటే సెక్షన్ 17 అనేది నేర్చుకున్నాం మనం మంచిగా. గుడ్. ఈ క్వశ్చన్ 17 సబ్సెక్షన్ 3 మీద అండ్ రూల్ 42ని టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట ఈ క్వశ్చన్. సో ఇది ఏ క్వశ్చన్ అంటే ఐసీలోంచి స్టడీ మీటర్లోంచి 20th క్వశ్చన్. ఇదేంటంటే రాజేష్ అండ్ సురానా అనేవాడు ఒక రాజస్థాన్లో ఉంటాడండి. వీడు 3 ట్యాక్సిబుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాడు, ఎంఎన్ఓ. అందులో ఎన్ అనేది ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది. మిగిలిన ఐటమ్స్ వాడు ఏమేమి సేల్ చేశాడు, వాడు ఇన్పుట్స్ ఏం తీసుకున్నాడు, డీటెయిల్స్ ఇచ్చాడు. వాళ్ళు మనల్ని ఏం అడుగుతాడంటే ఇందులో ఈ క్వశ్చన్లో నెట్ జిఎస్టీ పేయబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, నెట్ జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడిగితే అది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి ఎంత పే చేస్తావు, క్యాష్ లెడ్జర్ నుంచి ఎంత పే చేస్తావు. ఇన్పుట్స్ మీద నువ్వు ఎంత తీసుకోమంటే జిఎస్టీ రేటు గూడ్స్ మీద అయితే 18%, 12%, సర్వీసెస్ మీద 18%. టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మన క్వశ్చన్ నెట్ జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. నువ్వు నెట్ జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడిగినప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఒకటి ఏం తెలుసు? నార్మల్గా ఒక ఫార్మేట్ తెలుసు నీకు, గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ అండర్ ఎఫ్సిఎం. అంటే జిఎస్టీ ప్రకారంగా నువ్వు ఎంత పే చేయాలి జిఎస్టీ అనేది, అది తీసుకొని అందులోంచి ఐటీసీ ఎంతైతే యూటిలైజ్ చేసుకోవాలో అది మైనస్ చేశాక ఎంతైతే వస్తుందో దానికి మళ్ళీ జిఎస్టీ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం యాడ్ చేస్తాం. ఎందుకు సార్ జిఎస్టీ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం సెపరేట్గా యాడ్ చేస్తాం అంటే, జిఎస్టీ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనం ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లాజిక్ ఏంటి? ఐటీసీ ఎప్పుడు యూటిలైజ్ చేయాలంటే నీ అవుట్వర్డ్ ట్యాక్స్ లైబిలిటీకి సెట్ ఆఫ్కి నువ్వేం చేయాలి? ఇన్పుట్స్ మీద తీసుకున్న ఐటీసీ రివర్స్ చేసుకోమని చెప్తున్నాడు. అంతేగాని ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏంటి? అవి నీ అవుట్వర్డ్ లైబిలిటీ మీద కాదు, నీ ఇన్వర్డ్ లైబిలిటీ మీద నువ్వు పే చేస్తున్నావు. సో దాని మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. అందుకని అది తర్వాత యాడ్ చేస్తాం. ఓకే,
ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఎంత తీసుకోవాలి, గ్రాస్ జిఎస్టీ పేయబుల్ అండర్ ఎఫ్సిఎం ఎంత, క్వశ్చన్ చదువుతూ అక్కడికక్కడ డీల్ చేసేద్దాం. ఓకే, ఈ టర్న్ ఓవర్ ఆఫ్ ఎం అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ కాబట్టి, ట్యాక్సిబుల్ ప్రొడక్ట్స్ కాబట్టి దాని మీద నేను ఏం తీసుకోవచ్చు, ఐటీసీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వర్కింగ్ నోట్ వేసుకొని ఐటీసీ ప్రకారం ఏంటి అండ్ జిఎస్టీ ప్రకారం ఏం చేయాలని తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే నా మెయిన్ టార్గెట్ ఏంటంటే జిఎస్టీ ప్రకారం అది ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది, ఆ తర్వాత ఐటీసీ ప్రకారం దాన్ని మనం తీసుకొచ్చా ఎగ్జామ్టెడా. 17 సబ్సెక్షన్ 3 అని చెప్తుంది ఎగ్జామ్టెడ్, అలాగే ట్యాక్సిబుల్ గురించి మాట్లాడుతుంది కదా. ఓకే, ఇక్కడ ఎం అనేది ఎంత టోటల్ ఒక పర్టికులర్స్ వేసుకో, వాల్యూ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ఫర్ పేమెంట్ ఆఫ్ ఐటీసీ ప్రకారంగా జిఎస్టీ ప్రకారంగా అంటే ఏంటి, నేను ఎంత పే చేయాలి ట్యాక్స్. టర్న్ ఓవర్ ఎం అనే ప్రోడక్ట్ 14 lakhs అండి దాని వాల్యూ. దాని మీద వాడు ఏంటి, ఎం అనేది ప్రోడక్ట్ అంటే గూడ్ మీద ఎంత చెప్పాడు నీకు, 12% అని కింద చెప్పాడు. సో దాని మీద అదేంటి ట్యాక్సిబులే కాబట్టి 14 lakhs ఇంటూ 12% తీసుకున్నాం, 1,68,000. ఓకే డన్. ఐటీసీ ప్రకారం కూడా అది ట్యాక్సిబులే. ఎందుకు నేను ఐటీసీ ప్రకారం ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ అనే క్లాసిఫికేషన్ ఇస్తున్నాను అంటే, ట్యాక్సిబుల్ మనకి ఏం తెలియాలి, ఒకటి తెలియాలి, టోటల్ ఐటీసీ మీద కామన్ ఐటీసీ విత్ రూల్ 42 ప్రకారం కామన్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ బయటకు లాగాలి కదా. అప్పుడు ఏం కావాలి నీకు, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ డివైడ్ బై ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కావాలి. అందుకనే నేను ఇది ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ అని రాసుకుంటున్నాను పక్కన. ఓకే, నెక్స్ట్ ఎన్ అనేది ఎంత, టర్న్ ఓవర్ 6 lakhs అట. ఓకే, ఎన్ 6 lakhs అది ట్యాక్సిబులే కాబట్టి ఎన్ అనేది ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నేను ట్యాక్స్ పే చేయాలా పే చేయక్కర్లేదా, నేను ఎందుకు పే చేస్తా, నా రెసిపియంట్ పే చేసుకుంటాడు, నేను పే చేయను కదా. సో అదేమవుతుంది ఎగ్జామ్టెడ్ ఐటీసీ ప్రకారం, అది ట్యాక్సిబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. టర్న్ ఓవర్ ఆఫ్ ఓ అనేది ఏంటంటే 10 lakhs ఎక్స్క్లూడింగ్ ఎక్స్పోర్ట్ సేల్స్ కాకుండా అంట నార్మల్గా చేసేస్తాం. 10 lakhs ఇంటూ ఎంత 12% ఇంత పే చేయాలి నేను ట్యాక్సిబుల్, ఈ రెండింటిలో ట్యాక్సిబులే. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎం విత్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ మీద 2 గుర్తుంచుకో ఎప్పుడు కూడా, ఎక్స్పోర్ట్స్ అనేవి 2 విధాలుగా పే చేస్తాడు. ఒకటి ఎక్స్పోర్ట్స్ పే చేసి దాని మీద ఐజిఎస్టీ పే చేసి దాని మీద నేను ఐటీసీ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఐజిఎస్టీ పే చేయను, నేను బాండ్ ఆర్ ఎల్యూటీ ప్రకారంగా నేను పంపేస్తాను. అప్పుడేంటి, నేను ఐజిఎస్టీ పే చేయనప్పుడు నేను జిఎస్టీ ప్రకారం అది ట్యాక్స్ బిల్ అవుతుందా అంటే ట్యాక్స్ బిల్ అవుతుందా అవ్వదు అంతే కదా. ఐజిఎస్టీ పే చేస్తే అది ట్యాక్స్ బిల్ని తీసుకుంటాను, ఐజిఎస్టీ పే చేస్తే నేను తీసుకోను. కానీ రెండిట్లో కూడా ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్స్ మీద, అంతే. ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎం నాట్ ఎలిజిబుల్ టు అవైల్ బెనిఫిట్ ఆఫ్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్ అండర్ నోటిఫికేషన్. కానీ నాదంతా నాకు ఎందుకు, నువ్వు ఐజిఎస్టీ పే చేసావు అంటే నేను ట్యాక్సిబుల్ దీని మీద ట్యాక్స్ అనేది నేను వసూలు చేయాలి. ఎంత, 2,50,000 కదా, 2,50,000 అయితే 2,50,000 ఇంటూ 12% ఎంత, 30,000. బట్ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా అన్నీ కూడా ఏమవుతుందంటే 0 rated సప్లైస్ అవుతాయి. అండ్ ఇది ఎక్స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి, ఎక్స్పోర్ట్ 0 లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. ఇదేంటి, ఐజిఎస్టీ పే చేయాలి, ఐజిఎస్టీ పే చేయనప్పుడు జిఎస్టీ ప్రకారం నేను ట్యాక్స్ పే చేశానంటే 0 rated, జిఎస్టీని ఏం పే చేయలే. అండ్ బట్ ఐటీసీ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే 0 rated సప్లైస్ మీద ఈవెన్ దో అవి 0 rated అయినా సరే ఆ వాటి మీద మనం ఐటీసీ తీసుకొచ్చని సెక్షన్ 17 సబ్సెక్షన్ 3లో మాట్లాడుతున్నాడు కదా, అందుకని ఇది ట్యాక్సిబుల్. ఓకే, దాని తర్వాత ఏంటి, ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎవరికి, అన్రిలేటెడ్ క్లయింట్స్ లొకేటెడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్రిలేటెడ్ క్లయింట్స్కి నేను అంటే ఇదేంటి ఒక విధమైన ఎక్స్పోర్టే. ఇక్కడ ఎక్కడైనా జిఎస్టీ పే చేసి అని చెప్పాడా, పే చేయలేదు కాబట్టి దాని మీద ట్యాక్సిబుల్ వసూలు చేస్తామంటే వసూలు చేయం. సో జిఎస్టీ 0 rated, జిఎస్టీ 0. బట్ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తానో దాని మీద ఐటీసీకి నేను క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, 0 rated మీద కూడా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి 17 సబ్సెక్షన్ 3 ప్రకారం అది ట్యాక్సిబుల్ అవుతుంది, 20 lakhs దాని వాల్యూ. ఆ తర్వాత ఏంటి, సేల్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఏంటి, అది అసలు సప్లైలోకే రాదు, అందుకని నేను దాని మీద జిఎస్టీ వసూలు చేయను. బట్ ఐటీసీ ప్రకారం ఏం చెప్తున్నాడు, ఎగ్జామ్టెడ్ సప్లైస్ అని 8 కండిషన్ చెప్పాడు. ఆ 8లో ఏం చెప్పాడు, ఒక పాయింట్, సేల్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్టర్ అప్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అప్పుడు ఏం తీసుకుంటాం, అవి ఎగ్జామ్టెడ్ సప్లైస్. దానికి వాల్యూ ఎంత డిటర్మైన్ చేయాలంటే ఏంటంటే స్టాంప్ వాల్యూ, డ్యూటీ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2.5 lakhs అనేది స్టాంప్ డ్యూటీ వాల్యూ అంట, బీయింగ్ 2% ఆఫ్ ది వాల్యూ. అంటే 2% స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతకి ఈక్వల్, 2,50,000కి ఈక్వల్ అయితే 100% ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నది క్వశ్చన్ చేసుకుంటే 125 lakhs వస్తుంది. ఇది జిఎస్టీ ప్రకారం అసలు సప్లై కానే కాదు, కానీ ఐటీసీ ప్రకారం ఇది ఏంటి ఎగ్జామ్టెడ్. ఓకే, సేల్ ఆఫ్ బిల్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి అట, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ ఎంత, 4 lakhs.
ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీస్ నార్మల్గా జిఎస్టీ వస్తుందంటే రాదు, అది ఎగ్జామ్టెడ్ జిఎస్టీ ప్రకారంగా. బట్ ఎగ్జామ్టెడ్ ఐటీసీ ప్రకారంగా అయితే ఏం చెప్పాడు, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీస్ మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఇవ్వడు, బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడు. సో ఇదేంటి ట్యాక్సిబులే. ఎంత అంటే 4 lakhs ట్యాక్సిబుల్. సేల్ ఆఫ్ షేర్స్ అట, షేర్స్ సేల్ చేస్తే ఎంత వస్తుంది, 250 lakhs. సేల్ ఆఫ్ షేర్స్ కూడా జిఎస్టీలో రాదు, అసలు సప్లై ప్రకారంగా అది డెఫినేషన్లో కవర్ అవ్వాలి సేల్ ఆఫ్ షేర్స్. కానీ ఏంటి ఐటీసీ ప్రకారం అది ఏం చెప్పాడు, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఎగ్జామ్టెడ్. దాని వాల్యూ ఎంత తీసుకుంటే 1% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ 1% అనేది సేల్ ఎంతైతే జరిగిందో దాంట్లో 1% వాల్యూ కింద తీసుకోండి అని చెప్పాడు. ఎగ్జామ్టెడ్ వాల్యూ ఇప్పుడు ఎగ్జామ్టెడ్ అని చెప్తున్నారా, కానీ దాని వాల్యూ డిటర్మైన్ చేయాలి కదా ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్కి. అంటే 1% తీసుకోండి, అంటే 250 lakhsలో 1% ఎంత, 2,50,000. ఇది ఎగ్జామ్టెడ్. ఓకే. నెక్స్ట్ ఏంటి, లీగల్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ అడ్వకేట్ ఇన్ రిలేషన్ టు ప్రొడక్ట్ ఎమ్. లీగల్ సర్వీసెస్, అడ్వకేట్ సర్వీసెస్ ఎప్పుడు కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజము. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే నువ్వు తీసుకున్న సర్వీసెస్ మీద నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజం నువ్వు ఎంత పే చేస్తున్నావు, జిఎస్టీ పే చేస్తున్నావు. అంటే జిఎస్టీ పెయిడ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఎంత, 3,50,000 మీద ఎంత పే చేసావు, 3,50,000 మీద సర్వీసెస్ కాబట్టి 18% తీసుకుంటాం. 3,50,000 మీద 18% చేస్తే ఎంత వస్తుంది, 63,000 వస్తుంది. అంటే అది నా అవుట్వర్డ్ లైబిలిటీ కింద రాసుకోవచ్చు కదా, జిఎస్టీ 3,50,000 ఇంటూ 18% చేస్తే 63,000 నేను పే చేయాలి. అది ఎక్కడ రాసుకున్నాను, డైరెక్ట్ ఇక్కడ రాసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కామన్ ఇన్పుట్ సర్వీసెస్ ఇచ్చాను నీకు. కామన్ ఇన్పుట్ సర్వీస్ అంటే పక్కన పెట్టి, ఇప్పుడు దీనికి వెళ్ళక ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పాయింట్ క్లోజ్ చేసా. గ్రాస్ జిఎస్టీ పేయబుల్ అండర్, ఇది ఒక్కసారి హోల్డ్ పెట్టి, ఇది ఇన్పుట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఇన్పుట్సే, ఇది కూడా హోల్డ్ చేయొచ్చు మనం. అయితే ఇప్పుడు దాకా నువ్వేం చేయాలంటే నీవు అవుట్వర్డ్ సప్లైస్ అనేది డిటర్మైన్ చేసావు. అవుట్వర్డ్ సప్లైస్ మీద జిఎస్టీ ప్రకారం ఏది ట్యాక్సిబుల్ వస్తుంది, ఐటీసీ ప్రకారం ఏది ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్లోకి వస్తుంది చెప్పావు. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు జిఎస్టీ ప్రకారంగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎంత జిఎస్టీ పే చేస్తావు అంటే క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ చెప్పాలి మనం. ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు, జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తే ఇది జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ట్యాక్సిబుల్ అన్నాం, ఎంత ట్యాక్సిబుల్ అట, 1,68,000 ట్యాక్సిబుల్. ఓకే రాసుకో, 1,68,000 రాసుకో, 1,68,000. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏమన్నా ట్యాక్సిబుల్ అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే వదిలేస్తాం. ఇది ట్యాక్సిబుల్ అంటే ఎంత, 1,20,000 రాసుకో, 1,20,000, 1,20,000. నెక్స్ట్ ఇవి జీరో రేటెడ్ అట. బట్ నువ్వేంటి ఎక్స్పోర్ట్స్ మీద ఐజిఎస్టీ కలెక్ట్ చేసుకోదా, ఎంత కలెక్ట్ చేసుకున్నావు, 30,000 కలెక్ట్ చేసుకున్నావు. అంటే నేను గవర్నమెంట్ పే చేయాలి కదా 30,000, ఎస్ పే చేయాలి. సో 30,000 రాసుకున్నా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, జీరో రేటెడ్ అట, జిఎస్టీ జీరో, ఏం వసూలు చేయాలి, జిఎస్టీ జీరో, నాట్ ఏ సప్లై, నాట్ ఎగ్జామ్టెడ్, నాట్ ఏ సప్లై. అంటే నేను గవర్నమెంట్ వాడికి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎంత పే చేయాలి, ఏదైతే వచ్చిందో 3,18,000 పే చేయాలి ఏంటి గవర్నమెంట్కి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఐటీసీ ఎంత యూటిలైజ్ చేసుకున్నాను తెలియాలి. ఇక్కడ నీకు ఇందాక చెప్పా, లీగల్ సర్వీసెస్ మీద నేను ఏం చేశాను, పే చేశాను. లీగల్ సర్వీసెస్ మీద నేను ఏం చేశాను, పే చేశాను. అంటే ఈ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ ఎమ్ అనేది ఏంటి, ట్యాక్సిబుల్ కాబట్టి దాని మీద ఏదైతే సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నానో దాని మీద కూడా నేను ఐటీసీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే 3,50,000 మీద 18% ఎంత వచ్చింది, 63,000 వచ్చింది. అది కంప్లీట్లీ ట్యాక్సిబుల్ ఐటమ్ మీద కాబట్టి కంప్లీట్గా నేను తీసేసుకోవచ్చు ఐటీసీ. ఓకేనా. ఓకే. ఇందులో ఏమైనా డౌట్ ఉందా, నీకు ఒక విధంగా ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, లీగల్ సర్వీసెస్ ఇక్కడ ఏమి ఉన్నావు, నువ్వు జిఎస్టీ అండర్ ఆర్సీఎంలో చూపిస్తున్నావు కదా 63,000. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 63,000 ఏంటి, ఒక విధమైన ఒక చిన్న వేగ్నెస్ అనేది ఉంటుంది, ఏమీ లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే 63,000 ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎంతైతే పే చేస్తున్నావో అది చూపించాను. ఒక క్షణం నాకు విధంగా డౌట్ వచ్చింది. లీగల్ చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నాను నేను, ఆలోచించేస్తున్నాను. నువ్వు ఒకటి గుర్తుంచుకో ఏంటంటే, జిఎస్టీ ఆర్సీఎం ఏదైతే పే చేస్తున్నావో దానికి ఐటీసీ ఐటీసీ అనేది యూటిలైజ్ చేయకూడదు. నీకు జిఎస్టీ లైబిలిటీ ఎంత ఉంది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అంటే 3,50,000 ఇంటూ 18% 63,000. అది ఏం చేస్తావు, కింద పెట్టుకో సెపరేట్గా. ఓకే.
ఇప్పుడు ఏమంటున్నామంటే నార్మల్గా నువ్వు ఇన్పుట్స్ ఏమేమైతే తీసుకున్నావో నీ ట్యాక్సిబుల్ అవుట్పుట్ ఎంత, దాని మీద ఏవైతే ట్యాక్సిబుల్ అవుట్వర్డ్స్ మీద ఐటీసీ ఎంత తీసుకుంటావో అది నార్మల్గా లీగల్ ఐటీసీ యూటిలైజ్డ్ అని రాసేసుకో. ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అనేవి ట్యాక్సిబుల్ ప్రోడక్ట్ మీద తీసుకున్నాం, దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు అంటే 3,50,000 ఇంటూ 18% 63,000 తీసుకోవచ్చు. ఓకే, పక్కన పెట్టుకో. నెక్స్ట్ ఏంటంటే కామన్ ఐటీసీ, ఇక్కడ కామన్ ఇన్పుట్స్ మీద, గూడ్స్ మీద, సర్వీసెస్ అది కూడా కామన్గా వాడవు, ఎగ్జామ్టెడ్కి వాడవు, ట్యాక్సిబుల్కి వాడవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు దీంట్లో కామన్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ అనేది తీసేసి మిగిలిన నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు. దీనికి ఒక వర్కింగ్ నోట్ చేసుకోవాలి నువ్వు. అసలు కామన్ ఐటీసీ ఎంత అంటే దానికి ఒక వర్కింగ్ నోట్ ఇక్కడ ఇచ్చాడు చూడు. ఇన్పుట్స్ మీద ఇన్పుట్ గూడ్స్ ఎంత, 3,50,000 ఇంటూ 12% 4,20,000 ఇక్కడ ఇచ్చాడు. 35 lakhs ఇంటూ 12%, ఇది అంతా సర్వీసెస్ కాబట్టి 18% చేసుకుంటాం. ఎంత వచ్చింది 6,90,000. ఇక్కడ వరకు క్లారిటీ. అయితే ఈ 6,90,000లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్కి ఎంత వాడావు డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఎంత అన్నది తెలియాలి. సో దానికి ఏం చేస్తావు, ఇది నీకు తెలియదు. ఇప్పుడు ఐటీసీ ప్రకారం ఇక్కడ రాసుకున్నావు కదా, ఎగ్జామ్టెడ్ ఎంత, ట్యాక్సిబుల్ ఎంత, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడైతే ట్యాక్సిబుల్ చెప్పాడో ఈ ట్యాక్సిబుల్ అన్నీ కూడా వాల్యూ తీసుకో. ఎన్నిటి వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుందంటే 14 lakhs ఒకటి, 10 lakhs ఒకటి, 2,50,000, 10 lakhs, 20 lakhs, ఇక్కడ 4 lakhs. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 60,50,000 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్టెడ్ ఏదైతే ఉందో ఎగ్జామ్టెడ్కి 1,25,000, ఇక్కడేమో 2,50,000, ఇక్కడేమో 6 lakhs. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది 1,33,050 ఎంత వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేం చేస్తావు, ఎగ్జామ్టెడ్ టు టోటల్ టర్న్ ఓవర్ చేస్తాం. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది టోటల్ టర్న్ ఓవర్. సో ఎగ్జామ్టెడ్ టు టోటల్ టర్న్ ఓవర్ చేస్తే ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత వచ్చింది 4,74,820. మనం ఏం చేస్తాం, ఐటీసీ యూటిలైజ్డ్లో టోటల్లోంచి మొత్తం 6,90,000 ఇది విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ కాబట్టి అది మైనస్ చేసాక మిగిలిన మాత్రమే నువ్వు కామన్ గూడ్స్ మీద తీసుకున్న ఐటీసీ అని చెప్పి వసూలు చేసుకుంటాం. ఓకే, అంటే ఎంత ఇక్కడ 6,90,000 మైనస్ 4,74,000 అంటే 2,15,180. సో నా టోటల్ ఐటీసీ ఎంత అవైలబుల్ అంటే ఇంత 2,78,180. అది మైనస్ చేశాక అంటే టోటల్ అవుట్వర్డ్ లైబిలిటీలోంచి ఇది మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది 39,820. ఇంకా నేను పే చేయాలి, దానికి రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎంత యాడ్ చేస్తాం 63,000. సో టోటల్ నేను జిఎస్టీ లైబిలిటీ ఎంత పే చేయాలి 1,02,800. ఇక్కడ నేను ఏమడుగుతానంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోంచి ఎంత పే చేయాలి, క్రెడిట్ లెడ్జర్లోంచి ఎంత పే చేయాలంటే 1,02,800. అంతే కదా, ఇదంతా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోంచే పే చేయాలి. కాదు ఇదంతా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోంచి పే చేస్తావు. ఇది క్యాష్ లెడ్జర్లోంచి పే చేస్తాను. క్యాష్ లెడ్జర్ ఎందుకు అంటే క్రెడిట్ లెడ్జర్లో ఏమైనా మిగిలిందా నువ్వు పే చేయడానికి, క్రెడిట్ లెడ్జర్లో ఇంకా నువ్వు ఎక్కువ ఉంది పే చేయాల్సింది 39,820 ఉంది కాబట్టి. సో ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇప్పుడు కూడా క్రెడిట్ లెడ్జర్ నుంచి వాడలేం. సో ఈ రెండు కలిపితే ఇది క్యాష్ లెడ్జర్. ఇదన్నమాట క్వశ్చన్.